Good evening, everyone. Praise the Lord. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. Praise the Lord. దేవుని స్తోత్రం. How are you all? ఎలా ఉన్నారు అందరూ? You are happy? సంతోషంగా ఉన్నారా? Your heart is coming near to the Word of God? మీ హృదయం దేవుని వాక్యానికి చేరువుగా వస్తూ ఉందా? Okay, let's open Luke chapter 10 from verse 25. We are going to read. లూకా సువార్త 10వ అధ్యాయం 25వ వచనం నుండి చదువుకుందాం. ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు ఒకడు లేచి, బోధకుడా, నిత్య జీవమునకు వారసుండగుటకు నేనేమి చేయవలనని ఆయన శోధించి అడిగాను. అందుకు ఆయన, ధర్మశాస్త్రమందేమి రాయబడి ఉన్నది, నీవేమి చదువుచున్నావని అతనిని అడుగుగా, అతడు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ మనసుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకంతోనూ ప్రేమింపవలననియో, నిన్ను వలి నీ పొరుగు అని ప్రేమింపవలననియో రాయబడి ఉన్నదని చెప్పాను. అందుకు ఆయన, నీవు సరిగా ఉత్తరం ఇచ్చితివి, అలాగు చేయుము, అప్పుడు జీవించేదు అని అతనితో చెప్పాను. అయితే తాను నీతిమంతుడైనట్లు కనపరుచుకున్న గోరి అతడు, అవును గాని నా పొరుగువాడెవడని యేసును అడిగాను. అందుకు యేసు ఇట్లా, నేను ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొరప్రాణంతో విడిచిపోయిరి. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెలుట తటస్థించెను. అతడు అతనిని చూచి ప్రక్కగా పోయెను. అలాగుననే లేవీయుడొకడా చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయెను. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకుల్లవాని ఇంటికి తీసుకుని పోయి అతను పరామర్శించెను. మరునాడు అతడు 2 దేనారములు తీసి ఆ పూటకుల్లవానికి ఇచ్చి అతని పరామర్శించుము, నీవింకేమైనాను ఖర్చు చేసిన యెడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చేదనని అతనితో చెప్పిపోయాను. కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి, ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడా ఆయన నీకు తోచున్నదని యేసు అడుగుగా, అతడు అతని మీద జాలిపడిన వాడే అనెను. అందుకు యేసు, నీవును వెళ్ళి అలాగు చేయమని అతనితో చెప్పాను. Okay, thank you. So, daytime I heard you listen mind education, right? మరి మధ్యాహ్న సమయంలో మీరు మైండ్ ఎడ్యుకేషన్ విన్నారని నేను విన్నాను. Mind education is good. మైండ్ ఎడ్యుకేషన్ బాగుందా? So, tomorrow I will take your test, is okay? మరి రేపు నేను మీకు టెస్ట్ పెడతాను, పరీక్ష పెడతాను. సరేనా? సరేనా? Okay, tomorrow daytime we will little bit make a time so you can express how you are understanding. రేపు పగలు మరి మనం కొద్దిగా సమయాన్ని దానిపైన వెచ్చిద్దాం. మీరు ఎంతవరకు అర్థం చేసుకున్నారు, మీకు ఎలా అర్థమైందని చెప్పొచ్చు. One by one our heart has to go near to the word of God and word of God should take place in our heart. మనందరి హృదయాలు దేవుని వాక్యానికి సన్నిహితంగా అవ్వాలి. వాక్యం మన హృదయాల్లో స్థాపించబడాలి. Then fellowship will work well. అప్పుడు సహవాసం చక్కగా జరుగుతుంది. So here Luke chapter 10, now Jesus wants to lead one man how to have eternal life. ఇక్కడ లూకా సువార్త 10వ అధ్యాయంలో నిత్య జీవం పొందుకునే విధంగా ఒక వ్యక్తిని యేసు నడిపించాలనుకుంటున్నాడు. ఎలా అనేది వివరిస్తున్నాడు. Then how to live true spiritual life. నిజమైన ఆత్మీయ జీవితం ఎలా జీవించాలనేది. There is two different heart you can see here in Luke chapter 10. ఇక్కడ లూకా సువార్త 10వ అధ్యాయంలోని ఉపమానంలో 2 రకాల హృదయాలను మీరు గమనించవచ్చు. So now we are going one by one word. మరి ఒక వచనం తర్వాత ఒకటిగా చదువుతూ ధ్యానిస్తూ ముందుకు వెళ్దాం. So everyone please you look your Bible. దయచేసి అందరూ కూడా మీ బైబిల్ చూడండి. And word by word we are going to talk. ఒక వచనం తర్వాత ఒకటిగా మనం మాట్లాడుతూ వెళ్దాం. So first let's read verse 25 together. మొదటిగా 25వ వచనం అందరూ కలిసి చదువుదాం. And behold, a certain lawyer stood up and tested him, saying, Teacher, what shall I do to inherit eternal life? ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు లేచి, బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలనని ఆయన శోధించు అడిగాను. So this man is a lawyer. చూడండి, ఈ వ్యక్తట ధర్మశాస్త్రోపదేశకుడట. He is teaching to law to the people. ప్రజలకు ధర్మశాస్త్రాన్ని బోధించే వ్యక్తి. So morning time I show you too how God has given us law through the Moshe and God has given Christ. So through Christ God wants to give us grace and truth. ఉదయం నేను మీకు వివరించాను కదా, దేవుడు మనకి రెండింటిని ఇచ్చాడు. ఒకటి ధర్మశాస్త్రాన్ని మోషే ద్వారా, అలాగే క్రీస్తు ద్వారా కృపను సత్యమును దయచేశాడు. So before meeting Christ we should meet the law. క్రీస్తును కలవడం కంటే ముందు మనం ధర్మశాస్త్రాన్ని కలిసి తీరాలి. So without meeting law, if you meet Christ,
ఈ ధర్మశాస్త్రాన్ని కలవకుండానే మీరు క్రీస్తును కలిస్తే So you may misunderstand about the spiritual life. ఆత్మీయ జీవితం గురించి మీరు తప్పుగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. So before sending law through Moshe, God could send Jesus to us. చూడండి, మోషే ద్వారా ధర్మశాస్త్రాన్ని పంపక ముందే దేవుడు యేసుక్రీస్తును పంపించవచ్చు కావాలంటే. And direct through Christ, God could give us eternal life directly. క్రీస్తు ద్వారా నేరుగా మనకి నిత్య జీవాన్ని దేవుడు ఇవ్వగలడు. Because we born in sin, God also knows, we also knows. మనం పాపంలో జన్మించిన వ్యక్తులమని దేవునికి తెలుసు, మనకి తెలుసు. And God knows without Jesus we will not have the eternal life. యేసు ద్వారా కాకుండా నిత్య జీవం మనం పొందుకోలేమని దేవునికి తెలుసు. So God wants to give us the eternal life through Jesus Christ. కాబట్టి యేసు ద్వారా దేవుడు మనకి నిత్య జీవాన్ని ఇవ్వాలనుకున్నాడు. Because we will receive eternal life only by the grace, only by the truth. కేవలము కృపా సత్యము ద్వారా మాత్రమే మనం నిత్య జీవం పొందుకోగలుగుతాం. Then why God gave us the law through Moshe then? మరి అలాంటప్పుడు దేవుడి మోషే ద్వారా ధర్మశాస్త్రాన్ని ఎందుకు ఇచ్చినట్టు? So today, this evening, we will have this topic, why God gave us the law through Moshe. ఈ సాయంకాల సమయంలో దేవుడు మోషే ద్వారా ఎందుకు మనకి ఈ ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు అన్న విషయం గురించి ధ్యానిద్దాం. And then if God gave us the law through Moshe, then why through law there is no eternal life? మరి మోషే ద్వారా దేవుడి ధర్మశాస్త్రాన్ని ఇచ్చినప్పుడు ఈ ధర్మశాస్త్రం ద్వారా నిత్య జీవం ఎందుకు పొందుకోలేకపోతున్నాం అనేది కూడా చూద్దాం. So you don't confuse about the law. When we speak about the law, ఈ ధర్మశాస్త్రము అని మనం మాట్లాడుతున్నప్పుడు మీరేమి అయోమయానికి గురి కావద్దు. law means is not talking about whole Bible, okay? ధర్మశాస్త్రము అంటే ఈ మొత్తం బైబిల్ గురించి కాదండి మాట్లాడుతున్నది. When you heard about the Dharma Shastra in Telugu, I don't know how it will come to you. ఈ ధర్మశాస్త్రము అనే మాట తెలుగులో మీరు వింటున్నప్పుడు మీ మైండ్కి ఎలా అర్థమవుతుందో మీ మనసుకు నాకు తెలియదు. You call whole Bible Dharma Shastra or only law of Moshe you tell the Dharma Shastra, I don't know. బైబిల్ అంతటినీ మీరు ధర్మశాస్త్రం అనుకుంటున్నారా, లేదా మోషే మనకి ఏవైతే మరి ఇశ్రాయేలులకు ఆజ్ఞలు అవి ఇచ్చాడో దాన్ని ధర్మశాస్త్రం అని అర్థం చేసుకుంటున్నారో నాకు తెలియదు. You understand this separate, right? Yes. So Dharma Shastra means law of Moshe is talking? Yes. Clear? Okay. Now, because little bit I confused, so I have to clear. మీకు ఎలా అర్థమవుతుందో అని నాకు కొద్దిగా అయోమయంగా ఉంది, అందుకని మాట్లాడుతున్నాను. So through Moshe, all book has not given by God to us. చూడండి, మోషే ద్వారా ఇందులో ఉన్న పుస్తకాలు అన్నీ మనకి ఇవ్వబడ్డాయని కాదు, అలా కాదు, right? అవునా? By Moshe only we have received 5 books. మోషే ద్వారా ఇవ్వబడినవి ఆ మొదటి 5 పుస్తకాలే. And among 5 books also there is a law, particularly law given by God. ఈ 5 పుస్తకాల్లో కూడా ధర్మశాస్త్రము, ఆజ్ఞలు అనేవి కట్టడాలు దేవుడు ఇచ్చినవి ఉన్నాయి. In the time of Genesis there is no law. ఆదికాండం సమయంలో ఈ ధర్మశాస్త్రం అనేది ఏం లేదు. Law enter in the book of Exodus. నిర్గమాకాండం నుండి ఈ ధర్మశాస్త్రం అనేది మొదలైంది, right? అవునా? That is law, okay? దాని గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ ధర్మశాస్త్రం అంటే. So because in Hindi we say Bible as a Pavitra Shastra. హిందీలో మరి బైబిల్ని పవిత్ర శాస్త్రము అని పిలుస్తాము. And law we say Vyavastha. ఈ మరి ధర్మశాస్త్రాన్ని వ్యవస్థ అని పిలుస్తాం. Vyavastha. Okay. So that's why a little bit I confuse when I listen Telugu translation. కాబట్టి కొద్దిగా నాకు తికమకగా ఉంది వింటున్నప్పుడు. So whole Bible and the law there is a differences. ఈ మొత్తం బైబిల్ అలాగే ధర్మశాస్త్రం అని చెప్తున్నప్పుడు ఈ రెండు ఒకటి కాదండి, రెండు వేరు. You are getting? అర్థమవుతుంది కదా? No confusion? కన్ఫ్యూజన్ ఏం లేదుగా? Okay, thank you. If you are not confused, then no one will be confused. నీకే కన్ఫ్యూజన్ లేదంటే ఇంకెవరికి ఉండదు. You look very confused, so I ask you. చూడడానికి ఏదో అయోమయంగా ఉన్నట్టు కనిపిస్తున్నావు, అందుకే నిన్నే అడుగుతున్నాను. So there is a teacher of the law. చూడండి, ఇక్కడ ధర్మశాస్త్రోపదేశకుడు ఉన్నాడట. Teacher of the law. ధర్మశాస్త్రాన్ని బోధించే వ్యక్తి. So this is the teacher of the law is coming to Christ. ఈ ధర్మశాస్త్రాన్ని ఉపదేశించే వ్యక్తి క్రీస్తు దగ్గరకు వస్తున్నాడు. So this morning I give one example. ఈ రోజు ఉదయం నేను మీకు ఒక ఉదాహరణ చూపించాను. Like I gave you example of Christ. మరి క్రీస్తు గురించి ఉదాహరణగా చెప్పాను కదా. Where is law? ధర్మశాస్త్రం ఎక్కడ ఉన్నాడు ఆయన? Law disappear? ధర్మశాస్త్రం మాయమైపోయాడు ఆయన. Where is law? ఎక్కడ? Disappear. వెళ్ళిపోయాడు, మాయమైపోయాడు ఆయన. Okay, so please you come to be law. ఈసారి ధర్మశాస్త్రంగా ఉండడానికి ఈయన పిలుద్దాం. Okay. మీరు రండి. For example, okay? ఉదాహరణకి. Okay, so God before Christ God gave us the law. క్రీస్తు కంటే ముందు దేవుడు మనకి ఈ ధర్మశాస్త్రాన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. So for that lawyer, for example, that lawyer is this brother. ఉదాహరణకి ఈ ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఈ వ్యక్తి అనుకుందాం, ఈ బ్రదర్ అనుకుందాం. Okay? సరేనా? So for example, this Bible teacher lawyer is this brother.
చూడండి ఇక్కడ ఈ ధర్మశాస్త్రోపదేశకుడు ఈ బ్రదరు If he learn law properly, ఒకవేళ తను గనక ఈ ధర్మశాస్త్రాన్ని సరిగా నేర్చుకుంటే, so by the law what he has to learn? ఈ ధర్మశాస్త్రం ద్వారా ఆజ్ఞల ద్వారా తను ఏం నేర్చుకోవాలి? By law he has to learn I cannot obey law. ధర్మశాస్త్రం గురించి తనకు స్పష్టంగా అవగాహన ఉంటే నేను పాటించలేను అని తనకు అర్థం కావాలి. What he has to realize? అది కదా తను గ్రహించాల్సింది. Through the law he has to realize by law he cannot go to heaven. ధర్మశాస్త్రం గురించి స్పష్టమైన అవగాహన ఉంటే ఈ ధర్మశాస్త్రం ద్వారా నేను పరలోకానికి వెళ్ళలేను అని తనకు అర్థం అవ్వాలి. Whatever law say, doing that I cannot go to heaven. ధర్మశాస్త్రం ఏవైతే నేను చేయమని చెప్తూ ఉందో అవి చేయడం ద్వారా నేను పరలోకానికి వెళ్ళలేను. Through the law he has to realize he is already cursed. ధర్మశాస్త్రం ద్వారా తను శాపగ్రస్తుడైన వ్యక్తి అని గ్రహించాలి. Through the law he has to realize already he is going to hell. తను నరకానికి వెళ్ళడం తప్ప వేరే దారి లేదు అని గ్రహించాలి. But now this lawyer is coming to Jesus. కానీ ఇప్పుడు ఈ వ్యక్తి ధర్మశాస్త్రోపదేశకుడు యేసు దగ్గరకు వస్తున్నాడు. And he is asking Jesus, ఇప్పుడు యేసుని అడుగుతున్నాడు, what shall I do to get eternal life? నిత్య జీవమును పొందుకోవడానికి నేనేం చేయాలి? Why he is asking such a question to Jesus? ఎందుకు అటువంటి ప్రశ్న యేసుని అడుగుతున్నాడు? What does mean? దాని అర్థం ఏంటి? He did not meet law properly. నిజానికి తాను ధర్మశాస్త్రాన్ని సరిగా కలవలేదు. You understand? అర్థమవుతుందా? He did not understand law properly. ధర్మశాస్త్రాన్ని సరిగా అర్థం చేసుకోలేదు తను. If he understand law properly, ఆ ధర్మశాస్త్రం గురించి నిజంగా స్పష్టంగా అర్థమైతే తనకి, how he will come before Jesus? యేసు ముందుకు తాను ఎలా వస్తాడో తెలుసా? He will kneel down before Jesus. యేసు ముందుకు ఉండి మోకాళ్ళపై ఉండి, he will not ask Jesus, what shall I do to go to eternal life? నిత్య జీవం పొందుకోవడానికి నేనేం చేయాలి అని అడగడు. He will not ask such a question to అటువంటి Jesus. ప్రశ్న తాను అడగడు యేసుని. What he will say to Jesus? తను యేసును ఏమడుగుతాడో తెలుసా? ఏమంటాడో తెలుసా? Jesus, యేసు, I try to obey law. ఆజ్ఞలు పాటించడానికి ప్రయత్నించి చూశాను. I try to obey the 10 commandments. 10 ఆజ్ఞలకు లోబడి జీవించడానికి ప్రయత్నించాను. I am the teacher of the law. ఈ ధర్మశాస్త్రాన్ని బోధించే వ్యక్తి I నేను. teach law to people. ప్రజలకు ధర్మశాస్త్రం గురించి నేను నేర్పిస్తాను. And I teach them, you obey the commandments. ఆజ్ఞలు మీరు పాటించండి అని నేను నేర్పిస్తాను. But I didn't obey. కానీ నా వల్ల మాత్రం కాలేదు. I found I cannot obey the commandments. దేవుని ఆజ్ఞలు పాటించడం నా వల్ల కాదు అని నాకు అర్థమైంది. I found myself I am unable to have eternal life. నిత్య జీవాన్ని నేను పొందుకోలేని వ్యక్తిని నాకు అర్థమైంది. Jesus, I cannot do anything to go to heaven. యేసు పరలోకానికి వెళ్ళడానికి నేనేం చేయలేను. Jesus, I cannot obey the 10 commandments to go to heaven. యేసు పరలోకానికి వెళ్ళడానికి ఆ 10 ఆజ్ఞలు పాటించి వెళ్ళడం నా వల్ల కాదు. Jesus, I cannot overcome sin and I couldn't be free from my sin by myself. యేసు పాపాన్ని జయించడం నా వల్ల కాదు. నేనుగా పాపం నుండి నేను బయటకు రాలేను. What this Bible teacher has to talk to Jesus? ఈ ధర్మశాస్త్రోపదేశకుడు యేసుకు ఏం చెప్పాలి? Jesus, what you will do for me to get eternal life? యేసు, నేను నిత్య జీవం పొందుకోవడానికి నా కోసం నువ్వేం చేస్తావు? What he has to say? తను ఏమని చెప్పాలి? ఏం అడగాలి? What he has to say? తను ఏం అడగాలండి? He has to say, Jesus, what you will do for me to go to eternal heaven? యేసు, నేను నిత్య జీవానికి వెళ్ళడానికి నా కోసం నువ్వేం చేస్తావు అని అడగాలి. He is not asking that. కానీ తను అలా అడగట్లేదు. What he is asking? తను ఏం అడుగుతున్నాడు? What shall I do? నేనేం చెయ్యాలి అని అడుగుతున్నాడు. What does mean? దాని అర్థం ఏంటి? Still he is thinking he can do something to go to heaven. తను ఇంకా ఏమనుకుంటున్నాడంటే పరలోకానికి వెళ్ళడానికి తనేదో చేయగలను అనుకుంటున్నాడు. Why he is thinking he has to do something to go to heaven? పరలోకానికి వెళ్ళడానికి తనేదో చేయగలిగింది ఉంది అని ఇంకా ఎందుకు అనుకుంటున్నాడు? Why he is thinking this way? ఎందుకు తను ఈ విధంగా అనుకుంటున్నాడు? Because he did not understand law properly. ఎందుకంటే ఆజ్ఞల్ని ధర్మశాస్త్రాన్ని తను సరిగా అర్థం చేసుకోలేదు. If he understand law properly, తన ధర్మశాస్త్రం గురించి స్పష్టమైన అవగాహన ఉంటే he will not come to Jesus in this manner. యేసు దగ్గరికి తను ఈ విధంగా రాడు అసలు. Jesus, what shall I do to go to eternal heaven? He will not ask that way. యేసు, నిత్య జీవానికి వెళ్ళడానికి నేనేం చెయ్యాలి అని ఇలా అడగడతాను. What he will say? తను ఏమని అడుగుతాడు? Jesus, యేసు, I born in sin. నేను పాపంలో జన్మించాను. I try to not to commit sin, but I cannot help but to fail. పాపం చేయకుండా జీవించడానికి ఎన్నోసార్లు ప్రయత్నించాను కానీ నా వల్ల అవ్వలేదు, ఓడిపోయాను. And I try to obey the law of Moshe also. మోషే ద్వారా ఇవ్వబడిన ఆజ్ఞలు ప్రయత్నించాను పాటించడానికి. But I failed.
కానీ విఫలమయ్యాను. Even the law of Moshe told me, don't tell a lie, but I tell a lie. మోషే యొక్క ధర్మశాస్త్రం అబద్ధం ఆడొద్దు అని చెప్తున్నప్పటికీ నేను అబద్ధం ఆడుతున్నాను. Even the law of Moshe said to don't angry, but I become angry. కోప్పడవద్దు అని ధర్మశాస్త్రంలో మోషే చెప్తున్నప్పటికీ నాలో నుండి కోపం వస్తూనే ఉంది. So what law is saying, I am unable to do. కాబట్టి ధర్మశాస్త్రం ఏదైతే చెప్తూ ఉందో అది నా వల్ల అవ్వట్లేదు. To Jesus, I cannot do anything to go to heaven. కాబట్టి యేసు పరలోకానికి వెళ్ళడానికి నేనేం చెయ్యలేను. Actually, he has to come to Jesus in this way. నిజానికి యేసు దగ్గరికి తాను ఈ విధంగా రావాలి. This is the purpose of the law. నిజానికి ధర్మశాస్త్రం ఇవ్వబడడం యొక్క ఉద్దేశమే ఇది. So what is the purpose of law? ధర్మశాస్త్రం యొక్క ఉద్దేశం ఏంటి అసలు? God wanted to teach people through the law you cannot go to heaven. దేవుడు ప్రజలకు నేర్పించాలనుకుంటున్నాడు ఈ ఆజ్ఞలు ధర్మశాస్త్రం ద్వారా పరలోకానికి రావడం మీ వల్ల అవ్వదు అని. Through the law you cannot be a someone who can go to heaven. ధర్మశాస్త్రం ద్వారా పరలోకానికి వెళ్ళగలిగిన వ్యక్తిగా మీరు ఎన్నడూ అవ్వలేరు అని. So why God gave us the law through the Moshe? మోషే ద్వారా దేవుడు ఎందుకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు మనకి? To teach us you cannot do anything. నువ్వేమీ చెయ్యలేవి ఈ విషయంలో అని మనకు నేర్పించడానికి. You cannot obey law. నువ్వు ఆజ్ఞలు పాటించలేవు. You cannot do anything to go to heaven. పరలోకానికి వెళ్ళడానికి నువ్వేం చెయ్యలేవు. You cannot do anything to go to receive the eternal life. నిత్య జీవాన్ని పొందుకోవడానికి నువ్వేం చేయగలిగిన వ్యక్తివి కావు. Then how will be our heart in that time? అప్పుడు ఆ సమయంలో మన హృదయం ఎలా ఉంటుంది మరి? We will not stand before Jesus, what shall I do? నేనేం చెయ్యాలి అని అడుగుతూ యేసు ముందు నిలబడం. ఇంకా Then how we will ask to Jesus? యేసుని ఏమని అడుగుతారు అప్పుడు? Jesus, what you will do so I can get eternal life. యేసు నేను నిత్య జీవం పొందుకొనిలాగునా నా కొరకు నువ్వేం చేస్తావు అని అడుగుతాం. Then what Jesus will say to him? అప్పుడు యేసు తనతో ఏమంటాడు? Jesus will tell him, I will do everything so you can go to heaven. Very simple. నువ్వు పరలోకానికి వెళ్ళగలిగేలా నీ కోసం సమస్తం నేను చేస్తానని చెప్తాడు ఆయన. చాలా Jesus సులభం. will answer in this way. యేసు ఈ విధంగా సమాధానం ఇచ్చి ఉండేవాడు. So Jesus will speak to you according to your heart. కాబట్టి మీ హృదయం ప్రకారమే యేసు మీతో మాట్లాడతాడు. If you have a heart, మీ దగ్గర కనుక what shall I do? నేనేం చెయ్యాలి Jesus will speak different way. అనే హృదయం ఉంటే యేసు వేరేగా But మాట్లాడతాడు. if you go to before Jesus, కానీ మీరు యేసు ముందుకు వెళ్ళి Jesus, I did but I failed. యేసు నేను ప్రయత్నించి చూశాను కానీ విఫలమయ్యాను. I want to do but I failed. చెయ్యాలని ఆశ ఉంది కానీ నాకు శక్తి లేదు, ఓడిపోయాను. Jesus, I cannot do to go to heaven anything. యేసు పరలోకానికి వెళ్ళడానికి నేనేమి చెయ్యలేని వ్యక్తిని. So Jesus, what you will do for me? కాబట్టి యేసు నా కొరకు నువ్వేం చేస్తావు? What Jesus will say? అప్పుడు యేసు ఏమంటాడు? Don't worry, I will do everything. నువ్వేం కంగారు పడకు, నీ కోసం సమస్తం నేను చేస్తాను. I will give you heaven freely. నేను నీకు పరలోకాన్ని ఉచితంగా ఇస్తాను. I will give heaven like a gift. పరలోకాన్ని ఒక వరంగా బహుమానంగా ఇస్తాను నీకు. I will give you heaven freely. పరలోకాన్ని ఉచితంగా ఇస్తాను నీకు. So who receive heaven as a free gift? ఎవరు పరలోకాన్ని బహుమానంగా ఉచితంగా పొందుకుంటారు? Person who precisely meet the law. స్పష్టంగా ధర్మశాస్త్రాన్ని కలిసిన వ్యక్తి. You are getting my point? అర్థమవుతుందండి నేను So చెప్తున్నది? role of the law is very important. కాబట్టి ధర్మశాస్త్రం యొక్క పాత్ర ఏదైతే ఉందో చాలా ముఖ్యమైనది. But many people, many Christians today they are unable to meet the law. కానీ ఈ రోజు అనేకమైన క్రైస్తవులు ఈ ధర్మశాస్త్రాన్ని స్పష్టంగా కలవటం లేదు. So how they use the law? వారు ధర్మశాస్త్రాన్ని ఎలా ఉపయోగిస్తున్నారంటే They stand before law ధర్మశాస్త్రం ముందు నిలబడతారు. and law talk to them. ఆ ధర్మశాస్త్రం వాళ్ళతో చెప్తుంది, Don't tell a lie. అబద్ధం చెప్పొద్దు. They say okay సరే అంటారు. and go and tell a lie. వెళ్తారు, అబద్ధం ఆడతారు. And what they do again? మళ్ళీ ఏం చేస్తారు? Evening they come again. సాయంత్రం మళ్ళీ వస్తారు. They talk to law again. మళ్ళీ ధర్మశాస్త్రంతో మాట్లాడతారు. You taught me don't tell a lie, but I today tell a lie. You please forgive my sin. From tomorrow I will not tell a lie. Okay? అబద్ధం చెప్పొద్దని చెప్పవు నాతో, కానీ నేను అబద్ధం చెప్పాను, ఈ రోజు క్షమించేసి రేపటి నుంచి మళ్ళీ ఇంక అబద్ధం చెప్పను. They deceive the law ధర్మశాస్త్రాన్ని మోసం చేస్తున్నారు nicely. చాలా చక్కగా. And again tomorrow, మళ్ళీ రేపు same. మళ్ళీ అదే పరిస్థితి, మళ్ళీ అదే. And then again, తర్వాత మళ్ళీ evening though again go. సాయంత్రం మళ్ళీ వెళ్తారు. Today also, ఈ రోజు కూడా knowing unknowingly, తెలుసో తెలియకో whatever sin I have committed, ఏవైతే పాపాలు చేశానో forgive me. క్షమించేసి Give me power. From tomorrow I will not commit sin. రేపటి నుంచి నాకు బలం ఇవి, శక్తినివి, ఇంక పాపం చేయను. That is the prayer of Christian today. ఈ రోజు క్రైస్తవులు చేస్తున్న ప్రార్థన ఇదే అండి. You also pray that way? ఇలాగే ప్రార్థన చేస్తున్నారా? You also pray, right? ఇలాగేగా చేస్తున్నారు. But you don't get power, right? కానీ శక్తి అన్న వస్తుందా? బలం రావట్లేదు కదా. You do same thing again and again, right? మళ్ళీ మళ్ళీ అవేగా చేస్తున్నాం.
then what heart remain in you? మరి చివరికి మీలో ఏ హృదయం మిగులుతుంది? I want to obey law, but I am unable to obey. ఆజ్ఞలు పాటించాలని ఉంది నాకు, కానీ నా వల్ల Then అవ్వట్లేదు. you fed up of law ఇంకా ఈ ధర్మశాస్త్రం పట్ల ఒక రకమైన విసుగు వస్తుంది. and you want to go to Christ. క్రీస్తు దగ్గరికి And వెళ్ళాలనుకుంటారు. what you want to say to Jesus? ఇప్పుడు క్రీస్తు ఏం చెప్పాలనుకుంటారు? Jesus, what I can do? యేసు ఏం చేయాలి నేను? What you want me to do? నేనేం చేయాలని నువ్వు ఆశిస్తున్నావు? You are unable to do what law say. Can you do what Jesus said? చూడండి, ధర్మశాస్త్రం చెప్పేదే మీరు చేయలేకుండా ఉన్నారు. యేసు ఏదైనా చెప్తే చేయగలుగుతారా? Can you do? చేయగలుగుతారా? Law say don't commit adultery. వ్యభిచరింపవద్దు అని ధర్మశాస్త్రం చెప్తుంది. But what Jesus will say you know? కానీ యేసు ఏం చెప్తాడో తెలుసా అండి మీకు? If you see any woman with the lustful eyes, you have committed adultery in your heart already. మోహపు హృదయంతో ఏ స్త్రీనైనా మీరు చూస్తే హృదయం నందు ఆ క్షణమే వ్యభిచరించినట్టే అంటున్నాడు ఆయన. ఇంకా Then what will happen to your heart? అప్పుడు మీ హృదయంకి ఏమవుతుంది? Jesus also wants to blame me. యేసు కూడా నన్ను నిందించడమే పనిగా పెట్టుకున్నాడు. Law was better. ధర్మశాస్త్రమే కొద్దిగా నయం అది. At least he was saying don't commit adultery. కనీసం వ్యభిచరించొద్దని చెప్తుంది. Law was not saying me, if you see anyone with the lustful eyes, you committed already. The law was not saying me. మోహ హృదయంతో చూస్తే చాలు వ్యభిచారం చేసేసినట్టే అని ధర్మశాస్త్రం చెప్పట్లేదు. అదే బాగుంది. But when I come to Jesus, కానీ యేసు దగ్గరకు వస్తే Jesus is saying me, you have heard, you don't commit adultery, but I will tell you, if you see any woman with the lustful eyes, you have committed adultery already in your heart. వ్యభిచారం చేయవద్దు అని చెప్పబడిన ఆజ్ఞ మీరు విన్నారు కదా, కానీ ఏ స్త్రీనైనా మోహ హృదయంతో చూస్తే చాలు హృదయం అందు వ్యభిచారం చేసినట్టే అంటున్నాడు ఆయన. When you listen Jesus, యేసు మాటలు విన్నప్పుడు he become more harder. ఈయన మరీ కష్టంగా ఉన్నాడే. Okay, bye. సరే ఉంటాను. ఇంకా Who will obey you? ఎవరు వింటారు నీ మాట? ఎవరు పాటించగలుగుతారు? Then Jesus will be your friend. అప్పుడు యేసు స్నేహితుడుగా ఉండగలుగుతాడా మీకు? In such a way, Jesus will be your friend. ఆయన అలా మాట్లాడితే యేసు స్నేహితుడుగా ఉంటాడా మన జీవితంలో? You will feel Jesus is a persecutor. యేసు హింసిస్తున్న వ్యక్తిలాగా అనిపిస్తాడు మనకి. Who will obey such a law? అలాంటి మాటను ఎవరు పాటించగలుగుతారు? Then what to do? ఏం చెయ్యాలి? When people come to you and ask such a question, as an evangelist, what you will give answer? ప్రజలు మీ దగ్గరకు వచ్చి అటువంటి ప్రశ్న అడిగితే ఒక సువార్థికునిగా ఏం సమాధానం ఇస్తారు? Hello, evangelist. సువార్థికులారా, Law say don't commit adultery. ధర్మశాస్త్రం వ్యభిచరింపవద్దు అని చెప్తుంది. We try ourselves and we protect ourselves. చాలా కష్టపడి నిగ్రహించుకుంటూ ప్రయత్నిస్తూ ఏదో కాపాడుకుంటున్నాం. And we thought we will go to heaven. పరలోకానికి వెళ్ళగలుగుతాము అనుకున్నాం. But when we stand before Jesus, కానీ యేసు ముందు నిలబడితే now he is saying, if you see anyone with the lustful eyes, you committed adultery already in హృదయం your ఏ heart. స్త్రీనైనా మోహపు చూపుతో చూస్తే చాలు వ్యభిచారం చేసినట్టే అంటున్నాడు ఆయన. Jesus come to save us or Jesus come to condemn us? యేసు రక్షించడానికి వచ్చాడా, ఆయన శిక్షించడానికి వచ్చాడా? Then if you go near more to Jesus, ఇంకా కొద్ది దగ్గరికి వెళ్ళారనుకోండి యేసుకి, with the heart I can do. With the heart I can do. హృదయంతో నేను చేయొచ్చు, If you go చేయగలను. to Jesus, యేసు దగ్గరికి వెళ్తే, then what Jesus will tell? ఇంకా దగ్గరికి వెళ్తే ఆయన ఏమంటాడో తెలుసా? If your eyes commit sin, you remove your eyes. నీ కన్ను పాపం చేసిన ఎట్లా ఆ కన్ను పెరికివేయుము అంటున్నాడు ఆయన. Your eye committed sin? నీ కన్ను పాపం చేసిందా? Committed or not? కంటి ద్వారా పాపం చేసిందా? Your eyes has not committed sin? కన్ను ఇప్పటి వరకు పాపమే చేయలేదా? Give your eyes. కన్ను ఇచ్చేసే అయితే. Give your eyes. కన్ను పెరికేసేయి, పీకేసేయి. I am disciple of Jesus. Come to take your eyes. నేను యేసు శిష్యుణ్ణి, నీ కళ్ళు పీకేయడానికి వచ్చాను. If your hand commits sin, నీ చెయ్యి పాపం చేస్తే remove. ఆ చెయ్యి నరికేసేయి. If your leg commits sin, కాలు పాపం చేస్తే remove. తీసేసేయి దాన్ని. Then all evangelists without eyes, without hand, without leg. అప్పుడు సువార్థికుల అందరి పరిస్థితి ఏంటంటే కళ్ళు ఉండవు, కాళ్ళు ఉండవు, చేతులు ఉండవు. What you will teach? ఏం నేర్పిస్తారు? ఏం బోధిస్తారు? What you will preach in the church? సంఘంలో ఏం బోధిస్తారు? What you want to preach? మీరేం బోధించాలనుకుంటున్నారు? Have you taught yourself? మీకు మీరు ఎప్పుడైనా బోధించుకున్నారా? You have not taught yourself, so you are like that. మీకెప్పుడు మీకు మీరు బోధించుకోలేదు కాబట్టి ఇలా ఉన్నారు. So law has to talk to him. చూడండి, ధర్మశాస్త్రం తనతో మాట్లాడాలి. But what he did? ధర్మశాస్త్రం తనకు నేర్పించాలి. తను ఏం చేశాడు? He become teacher of the law. కానీ తను ఏం చేశాడంటే తనే ధర్మశాస్త్రానికి బోధకుడిగా అయిపోయాడు. You are getting my point?
నేను చెప్తున్నది అర్థమవుతుందా? He did not learn from the law, he became a teacher of the law. ధర్మశాస్త్రం నుండి తను నేర్చుకోలేదు, ధర్మశాస్త్రాన్ని బోధించే వ్యక్తిగా అయిపోయాడు. Right? అర్థమవుతుందా? What you want to be? మీరేం అవ్వాలనుకుంటున్నారు? You want to learn from Bible or you want to teach Bible? బైబిల్ నేర్చుకోవాలనుకుంటున్నారా, బైబిల్ బోధించాలనుకుంటున్నారా? Why you are learning Bible? ఎందుకు మీరు బైబిల్ నేర్చుకోవాలనుకుంటున్నారు? To teach yourself you are learning Bible, or you want to teach others so you came here to learn Bible? మీకు మీరు బోధించుకోవడానికి బైబిల్ నేర్చుకోవాలనుకుంటున్నారా, ఇతరులకు బోధించడానికి బైబిల్ నేర్చుకోవాలనుకుంటున్నారా? Why you are here? ఎందుకు ఇక్కడ ఉన్నారు, ఎందుకు వచ్చారు? You want to be teacher or you want to be disciple? శిష్యులుగా ఉండాలనుకుంటున్నారా, బోధకులుగా ఉండాలనుకుంటున్నారా? శిష్యుడు, శిష్యులుగానా? you are all here because you want to be excellent teacher. ఎక్సలెంట్ టీచర్లుగా అవ్వాలనుకుంటున్నారు కాబట్టి ఇక్కడికి వచ్చారు. This is your heart. నిజానికి అదే మీరు ఉదయం అండి. Right or wrong? అవునా కాదా? I can enter in your heart and I can see sitting there. మీ హృదయం లోతుల్లోకి ప్రవేశించి నేను చూడగలను ఎలా ఉందనేది. This is the desire. ఇది కోరిక. You know who can be a good teacher? నిజానికి ఎవరు ఒక మంచి టీచర్ అవ్వగలరో తెలుసా? Good student can be good teacher. ఒక మంచి విద్యార్థి మంచి టీచర్ అవ్వగలుగుతాడు. First you should be good student for the law. మొదటిగా ధర్మశాస్త్రం ముందు మీరు ఒక మంచి విద్యార్థిలా చెప్తున్నది నేర్చుకోవాలి. If you become good student for the law, ధర్మశాస్త్రానికి మీరు ఒక మంచి విద్యార్థి అయితే you will find yourself who you are. అప్పుడు మీరెవరు అనేది మీరు గుర్తిస్తారు, తెలుసుకుంటారు. Then you will bend your heart before Jesus. అప్పుడు యేసు ముందు మీ హృదయం వంగిన స్థితిలో నిల్చుంటారు. And by Christ you will be disciple. అప్పుడు క్రీస్తుకు మీరు శిష్యులుగా అవుతారు. Amen. ఆమేన్. Jesus wants to make us disciple. Jesus doesn't want to make us teacher. యేసు మనల్ని శిష్యులుగా చేయాలనుకుంటున్నాడండి, బోధకులుగా కాదు. So when Jesus sent to his disciple, what he say? Make my disciple or make a teacher? యేసు శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు అందరినీ శిష్యులుగా చేయండి అని చెప్పాడా, బోధకులుగా చేయండి అని చెప్పాడా? శిష్యుడు. శిష్యులుగా కదా. But what you want to be? కానీ మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు, ఏమవ్వాలనుకుంటున్నారు? బోధకులు, టీచర్స్. You are all want to be teacher. అందరికీ బోధకులు అవ్వాలని ఉంది. This is the difference of heart. ఇదే హృదయంలో ఉన్న వ్యత్యాసం. So according to message you should change your heart, okay? కాబట్టి వింటున్న ఈ యొక్క సందేశం ప్రకారం మీరు హృదయం మార్చుకోవాలి. God has not called us to be a teacher, God has called us to be a disciple. దేవుడు బోధకులుగా ఉండడానికి కాదు మనల్ని పిలుస్తున్నది, శిష్యులుగా ఉండడానికి. Amen. ఆమేన్. Teachers they want to teach. చూడండి, బోధకులు కేవలం బోధించాలనుకుంటారు. But disciple they share what they have learned. కానీ శిష్యులు వారు ఏదైతే నేర్చుకున్నారో దాన్ని పంచుకుంటారు. Without learning yourself anything, you just want to teach others. మీకోసం మీరు నేర్చుకోకుండా మీరు ఇతరులకు బోధించాలనుకుంటున్నారు. Who did that way? ఆ విధంగా ఎవరు చేశారు? This man did. ఈ వ్యక్తి చేశాడు. Right? అవునా? This Luke chapter 10 verse 25, that teacher of the law, he lived like that. ఇక్కడ లూకాసువార్త 10:25 ఉన్న ఈ ధర్మశాస్త్రోపదేశకుడు అలా జీవించి వచ్చాడు. So why he become teacher of the law? ఎందుకు తన ధర్మశాస్త్రోపదేశకుడుగా అయ్యాడు? To teach himself or teach others? తనకు నేర్పించుకోవడానికా, ఇతరులకు నేర్పించడానికా? To teach others. అవును, ఇతరులకు బోధించడానికి. So he become an expert teacher. ఇప్పుడు చాలా చక్కగా బోధించే వ్యక్తిగా అయిపోయాడు. He teach many people. అనేక మంది ప్రజలకు బోధిస్తుంటాడు. And he becomes so arrogant. తను చాలా గర్వంతో కూడిన వ్యక్తిగా కూడా అయ్యాడు. Like me, only me. నేను మాత్రమే ఇలా బోధించగలను, నేనంటే నేనే. In his backside one word was there. తన వెనక ఒక మాట రాస్తుంది. I am, only I am. Like me, only me. కేవలం నేనంటే నేను, నాలా నేను ఒక్కడే ఉన్నాను. I am the one. నేను మాత్రమే. Because he was excellent teacher. తను అద్భుతమైన బోధకుడు. He was teaching very well. చాలా చక్కగా బోధిస్తున్నాడు. But he has eternal life? కానీ తన దగ్గర నిత్య జీవం ఉందా? No. లేదు. Teaching of the law to the people, but he himself he has no eternal life. ధర్మశాస్త్రాన్ని ప్రజలకు బోధిస్తూ ఉన్నాడు, కానీ తనకే నిత్య జీవం లేదు. And what he has learned from law? ధర్మశాస్త్రం నుండి తను ఏం నేర్చుకున్నాడు? What he has learned from the law? ధర్మశాస్త్రం నుండి తను ఏం నేర్చుకున్నాడు? From the law he has learned
What shall I do? ధర్మశాస్త్రం నుండి తను నేర్చుకున్నది ఏంటి అంటే నేనేం చెయ్యాలి అని అడగటం. You are getting my point? అర్థమవుతుందన్న? What he has learned from the law? ధర్మశాస్త్రం నుండి తను ఏం నేర్చుకుని ఉన్నాడు? What shall I do? నేనేం చెయ్యాలి. But why God gave us the law? కానీ నిజానికి దేవుడు మనకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చింది ఎందుకు? To teach him you cannot do anything. నువ్వేమీ చెయ్యలేవు అని తనకు నేర్పించడానికి. You are getting my point? అర్థమవుతుందా నేను చెప్తున్నది? Why God gave him law? ఎందుకు దేవుడు తన ఆజ్ఞలు ఇచ్చాడు తనకి? To teach him. తనకు నేర్పించడానికి. Hey, you born in sin. నువ్వు పాపంలో జన్మించావు. You have committed already sin. నువ్వు ఎప్పటికే పాపం చేసి ఉన్నావు. You cannot obey the holy law of God. దేవుని యొక్క పరిశుద్ధ ధర్మశాస్త్రాన్ని పాటించడం నీ వల్ల కాదు. You cannot obey holy law of God. ఈ పరిశుద్ధమైన ధర్మశాస్త్రాన్ని పాటించలేవు నువ్వు. Through the law only you will realize sin. ధర్మశాస్త్రం ద్వారా నేను పాపిని అని నువ్వు గ్రహిస్తావు అంతే. And you will realize you are the cursed person. నువ్వు శాపగ్రస్తమైన వ్యక్తివని గ్రహిస్తావు. You will realize you will be judged by God for eternal hell. నిత్య నరకానికి వెళ్ళేలా దేవుని తీర్పును పొందుకునే వ్యక్తివని గ్రహిస్తావు. Then your arrogant heart will come down. అప్పుడు గర్వంతో కూడిన మీ హృదయం కింద దిగొస్తుంది. Then you will stand before Jesus. అప్పుడు యేసు ముందు నిల్చుంటాం. With what heart you will stand before Jesus? అప్పుడు యేసు ముందు ఏ హృదయంతో నిల్చుంటాం? What shall I do or what shall you will do? నేనేం చెయ్యాలి అనా నువ్వేం చేస్తావు ప్రభు అనా? What will you do? Amen. ఆమేన్. First we should realize I cannot do anything to go to heaven. పరలోకానికి వెళ్ళడానికి నేనేం చెయ్యలేను అని మొదటిగా మనం గ్రహించాలి. So now even though we are before Jesus, కాబట్టి ఇప్పుడు చూడండి యేసు ముందు మనం నిలబడినప్పటికీ but still what heart we have? ఇంకా మనలో ఏ హృదయం ఉంది? Now we are all Christian. మనం అందరూ క్రైస్తవులమే. We are all going to church. మనం అందరూ సంఘానికి We వెళ్ళేవారమే. all want to be a great evangelist. ఒక గొప్ప సువార్తికులుగా అవ్వాలనుకుంటున్న వారమే. But what is there in our heart? కానీ మన హృదయంలో ఏముంది? ఏముంది? No. In heart, what is there? హృదయంలో ఏముంది? Before Jesus we will stand. What you want to say? యేసు ముందు నిల్చుంటే మీరు ఏం చెప్పాలనుకుంటారు? ఎలా చెప్పాలనుకుంటారు? Jesus, what shall I do? యేసు నేనేం చేయాలి? Tell me. చెప్పు. You no need to do. I will do. నువ్వేం చేయాల్సిన అవసరం లే, నాకు చెప్పు. Just you tell me and you go away. చెప్పంతే, చెప్పి మీరు వెళ్ళండి చాలు. I will do. నేను చేస్తాను. That heart you have, all you have, right? మీ అందరి దగ్గర ఆ హృదయం ఉంది కదా. That's why every day you want to tell Jesus. అందుకే ప్రతిరోజు యేసుతో చెప్పాలనుకుంటున్నారు. Jesus, don't worry. యేసు ఏం కంగారు పడకు. Today I committed sin, but from tomorrow surely I will not ఈ commit. రోజు పాపం చేశాను కానీ రేపటి నుంచి మాత్రం ఖచ్చితంగా పాపం చేయను. Today I didn't do the good life, but from tomorrow I will do. ఈ రోజు మంచిగా జీవించలేదు కానీ రేపటి నుంచి మాత్రం నేను చూసుకుంటాను. That heart will not allow you to receive grace from Jesus. ఆ హృదయం మీరు యేసు నుండి కృపను పొందుకునేలా అనుమతించట్లేదు. So why Jesus came? యేసు ఎందుకు వచ్చాడు? To give us grace and truth. మనకు కృపయు సత్యమును ఇవ్వటానికి. Now he is receiving grace. కానీ ఇప్పుడు ఇక్కడ తన కృపను పొందుకుంటున్నాడా? This lawyer is receiving grace. ఈ ధర్మశాస్త్రోపదేశకుడు కృపను పొందుకోగలుగుతున్నాడా? He is receiving truth from Jesus. యేసు నుండి సత్యాన్ని పొందుకుంటున్నాడా? అంగీకరిస్తున్నాడా? No. లేదు. What Jesus is saying to him? యేసు తనతో ఏమంటున్నాడు? Let's read the Bible. బైబిల్ నుండి చూద్దాం. I think you will be painful. You sit there. Again I will call you. మోకాళ్ళు నొప్పి వస్తున్నాయేమో, కూర్చోండి, మళ్ళీ పిలుస్తాను. So because I afraid they will sleep, so I am doing like this. పడుకుంటారేమో అని భయం వేస్తుంది నాకు, అందుకని ఇలా Now you చేస్తాను. are very fresh, right? ఇప్పుడు చాలా ఫ్రెష్గా ఉంది కదా. I am helping you, okay, brother? నీకు నేను సహాయం చేస్తున్నాను వినడానికి, సరేనా బ్రదర్? So Luke chapter 10 verse 26, what Jesus is saying to him? లూకాసు వార్త 10వ అధ్యాయం 26వ వచనంలో యేసు ఏమంటున్నాడు తనతో ఇప్పుడు? This communication should come to your heart. ఇక్కడ జరుగుతున్న ఈ సంభాషణ మీ హృదయాల్లోకి రావాలి. You understand? అర్థమవుతుందా? This communication come to you. ఈ సంభాషణ మీ దగ్గరికి రావాలి. Then who is this lawyer? అప్పుడు ఈ ధర్మశాస్త్రోపదేశకుడు ఎవరవుతారో తెలుసా? Who is this lawyer? నిజానికి ఈ ధర్మశాస్త్రోపదేశకుడు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు? నాకు. ఎస్, అవును, నాకే, మనకే. You understand? అర్థమవుతుందా? Who is this lawyer? ఈ ధర్మశాస్త్రోపదేశకుడు ఎవరికి సాదృశ్యం? We are. This is our image. మన స్వరూపమే, మనమే ఇది. Always we have a heart. What heart we have? మన అందరి దగ్గర ఉన్న హృదయమే ఇది. ఏముంది? What shall I do? నేనేం చెయ్యాలి చెప్పు ప్రభువా. What shall I do to go to heaven? పరలోకానికి వెళ్ళటానికి నేనేం What చెయ్యాలి? shall I do to do the spiritual life? ఆత్మీయ జీవితం జీవించడానికి నన్నేం What చేయమంటావు? shall I do to make myself good?
నన్ను నేను ఒక మంచి వ్యక్తిగా మార్చుకోవడానికి ఏం చేయమంటావు? We become so much, sometimes we become too much irritating, right? కొన్నిసార్లు చాలా చిరాకు వచ్చే విధంగా అవుతూ ఉంటాం. I tried my best, but I couldn't do, so what I can do? నా వల్ల అయినంత చేశాను, నా వల్ల కావట్లేదు, ఇంకా ఏం చేయమంటావు నన్ను? I'm not trying. ఇదేదో నేను ప్రయత్నించట్లేదని కాదు, I'm trying my best, but I fail, so what I can do? సాయ శక్తిలో ప్రయత్నించి చూసాను, నా వల్ల అవ్వలేదు, ఇంకా ఏం చెయ్యాలి నేను? So sometimes we become so disappointed. కొన్నిసార్లు చాలా నిరుత్సాహానికి గురవుతూ ఉంటాం. Sometimes we feel, why God is not helping me? దేవుడు ఎందుకు నాకు సహాయం చేయట్లేదు అనిపిస్తూ ఉంటుంది. Truly I want to go to heaven. నిజంగా నాకు పరలోకానికి వెళ్ళాలని ఉంది. Truly I want to live true spiritual life. నిజమైన ఆత్మీయ జీవితం జీవించాలని ఉంది నాకు. But not working out. అవ్వట్లేదు. Why, you know? ఎందుకో తెలుసా? Because we have not taught law to ourselves. ధర్మశాస్త్రాన్ని మన హృదయాలకు అన్వయించుకోలేదు, దాని నుంచి నేర్చుకోలేదు. We become a teacher of the law. We are teaching other people nicely. ధర్మశాస్త్రాన్ని ఇతరులకు బోధించే వ్యక్తులుగా అయిపోయాం, చాలా చక్కగా బోధిస్తున్నాం. So when I was young, నా చిన్నతనంలో my mom taught me, if you tell a lie, then you will go to hell. నువ్వు అబద్ధం ఆడితే నరకానికి వెళ్తావు అని మా అమ్మ నేర్పించింది నాకు. So I learned that thing from my mom. మా అమ్మ నుండి నేర్చుకున్నాను నేను అది. And I try not to tell a lie. కాబట్టి అబద్ధం ఆడకుండా ఉండడానికి ప్రయత్నించాను. But within 1 hour I realized I am telling lie. కానీ గంటలోనే నాకు అర్థమైంది నేను అబద్ధం ఆడుతున్నానని. So I afraid of hell too much. నరకం అంటే నాకు చాలా భయం ఉండేది. So all night I couldn't sleep. రాత్రి అంతా నిద్ర పట్టేది కాదు. Always I think of the hell. ఆ నరకమే గుర్తొస్తూ ఉండేది నాకు. Because I committed sin. ఎందుకంటే నేను పాపం చేశాను. So I will go to hell, I know. కాబట్టి నరకానికి వెళ్తానని నాకు తెలుసు. But next day morning I asked my mom. కానీ తర్వాత రోజు ఉదయం మా అమ్మని అడిగాను, Mom, you tell a lie? అమ్మ నువ్వు అబద్ధం ఆడావు ఎప్పుడైనా? But mom is not ready to answer. కానీ అమ్మ జవాబు చెప్పడానికి సిద్ధంగా లేదు. మా అమ్మ, Mothers are very expert. ఈ విషయంలో అమ్మలు నిష్ణాతులు. So my mom is not ready to answer, she tell a lie or not? తను అబద్ధం చెప్పిందా లేదా నాకు జవాబు చెప్పడానికి సిద్ధంగా లేదా ఆమె. She's trying to divert me somewhere. నన్ను వేరే ఆ విషయం ఈ విషయం మాట్లాడుతూ డైవర్ట్ చేయడానికి ప్రయత్నిస్తుంది. Then again I asked my mom. మళ్ళీ అడిగాను మా అమ్మని, Mama, you tell a lie or not, you tell me. అమ్మా నువ్వు అబద్ధం చెప్పావా లేదా ఎప్పుడైనా చెప్పు నాకు. Again she is doing something. మళ్ళీ అటు చూస్తుంది ఇటు చూస్తుంది ఏదేదో మాట్లాడుతుంది. Then again I asked. మళ్ళీ అడిగాను, Mama, you tell a lie or not, you tell me, answer my point. అమ్మా నువ్వు ఎప్పుడైనా అబద్ధం చెప్పావా లేదా నేను అడుగుతున్న దానికి జవాబు చెప్పు. Then silently she say, yes, I tell. నెమ్మదిగా తను ఏమందంటే అవును చెప్పాను. My eyes become so big. నా కళ్ళు చాలా పెద్దవిగా అయ్యాయి. Oh? You tell a lie? నువ్వు అబద్ధం చెప్పావా? Then telling lie, why you teach me don't tell a lie? మరి అబద్ధం నువ్వు చెప్తూ అబద్ధం ఆడొద్దని నాకెందుకు నేర్పిస్తున్నావు? My mom has no answer. మా అమ్మకి జవాబు లేదు దానికి మా అమ్మ దగ్గర. She don't understand. She herself she's telling lie, and why she's teaching to her son don't tell a lie, she don't know. తనే అబద్ధం చెబుతూ తన కుమారుడికి అబద్ధం ఆడొద్దని ఎందుకు నేర్పిస్తూ ఉందో ఆమెకు కూడా తెలియదు. Have you teach other people don't tell a lie? అబద్ధాలు ఆడొద్దని ఇతరులకు మీరు నేర్పించారా ఎప్పుడైనా? You teach, then raise your hand. I నేను teach other people నేర్పించాను, don't tell a lie. ఇతరులకు అబద్ధాలు చెప్పొద్దని చెప్పాను అన్నవాళ్ళ చేతుల పైకి ఎత్తండి. You teach other people don't tell a lie, right? వేరే వాళ్ళకి చెప్తుంటారు కదా అబద్ధాలు ఆడొద్దని. But you tell a lie or not? You tell a lie, then raise your hand. మీరు అబద్ధం ఆడతారా లేదా? నేను అబద్ధం ఆడుతుంటాను అన్నవాళ్ళ చేతులు ఎత్తండి. Very strange, na? విచిత్రంగా లేదా? Why telling lie? You are teaching other people don't tell a lie. Have you thought? మీరే అబద్ధం ఆడుతూ ఇతరులకు అబద్ధం ఆడొద్దని ఎందుకు నేర్పిస్తున్నారు బోధిస్తున్నారు ఎప్పుడైనా ఆలోచించారా? No. ఆలోచించలేదు. If I fight with you, నేను కనుక మీతో పోట్లాడితే what you will say? మీరేమంటారు? That is good thing, na? I teach good thing. అది మంచి విషయం కదా, అలా చెప్పడం మంచి విషయాలు నేర్పిస్తున్నాను. Who gave you this right to teach the good thing? ఈ మంచి విషయాలు నేర్పించాలి అని ఆ హక్కు అధికారాన్ని ఎవరిచ్చారు మీకు? But you say I am teaching good thing. నేను మంచి విషయాలు నేర్పిస్తున్నాను అంటారు. This is how people are living their life. ప్రజలు వారి జీవితాన్ని ఇలాగే జీవిస్తున్నారు. So what Jesus is answering to him? యేసు తనతో ఏమంటున్నాడంటే, Let's look Luke chapter 10 verse 26. లూకా సువార్త 10వ అధ్యాయం 26వ వచనం చూద్దాం. He said to him, what is written in the law? What is your reading of it? అందుకాయన ధర్మశాస్త్రమందేమి రాయబడి ఉన్నది నువ్వేం చదువుతున్నావు అని అతన్ని అడిగాను. So here now Jesus is answering this lawyer, or Jesus is asking written question.
యేసు ఈ ధర్మశాస్త్రోపదేశకుడికి జవాబిస్తున్నాడా లేకపోతే తిరిగి ప్రశ్న అడుగుతున్నాడా? When this lawyer asked to Jesus, what shall I do to inherit eternal life? Jesus is giving him answer, or Jesus is asking him question. నిత్య జీవం పొందుకోవడానికి నేనేం చేయాలి అని ధర్మశాస్త్రోపదేశకుడు యేసుని అడిగినప్పుడు యేసు దానికి జవాబు చెప్తున్నాడా, తిరిగి ప్రశ్న అడుగుతున్నాడా? When you live your spiritual life, మీరు ఆత్మీయ జీవితం జీవిస్తున్నప్పుడు, when you ask something to Jesus, మీరు యేసుని ఏదైనా అడిగినప్పుడు Jesus is not answering you. Jesus is questioning you. What you will do? యేసు మీకు సమాధానం ఇవ్వడానికి బదులుగా తిరిగి ప్రశ్న అడుగుతున్నాడు అనుకోండి, ఏం చేస్తారు? You like that? ఇష్టపడతారా? బాగుంటుందా? When you are asking something, Jesus is, instead of answering, he is questioning. మీరు యేసుని ఏదో అడుగుతూ ఉంటే దానికి జవాబు ఇవ్వడానికి బదులుగా తిరిగి ప్రశ్న అడుగుతున్నాడు ఆయన. So according to your heart, you will get the answer. According to your heart, you will get the question. కాబట్టి చూడండి, మీ హృదయం ప్రకారమే మీరు జవాబు పొందుకోవాలా, తిరిగి ప్రశ్నను పొందుకోవాలా అనేది కూడా నిర్ణయించబడుతుంది. So Jesus is dealing with us with the heart to heart. యేసు మన హృదయం ప్రకారము స్పందిస్తూ ఉన్నాడు ఆయన. Why? ఎందుకు? Even if now Jesus teach him how to get the eternal life, but still he will not accept. ఈ స్థితిలో తను ఎలా ఉన్నప్పుడు నిత్య జీవం ఎలా పొందుకోవాలో తనకి నేర్పించినా బోధించినా తను అంగీకరించడం ఆయనకు తెలుసది. Right? అర్థమవుతుందా అండి? Even though Jesus teach him how to get eternal life, but he will not accept that. నిత్య జీవం ఎలా పొందుకోవచ్చో తనకు వివరించినా కూడా తను అంగీకరించడు. You know, teaching how to get eternal life is so easy. నిజానికి నిత్య జీవం ఎలా పొందుకోవాలో బోధించడం, నేర్పించడం చాలా సులభం. Because eternal life is a gift. ఎందుకంటే నిత్య జీవం అనేది బహుమానం. Receiving eternal life is so easy. నిత్య జీవం పొందుకోవడం చాలా సులభం. Because Jesus is giving. ఎందుకంటే అది ఇచ్చేవాడు యేసు. Eternal life is a gift. నిత్య జీవం మనకు దేవుడిస్తున్న బహుమానం. But that convey to your heart is not so easy. కానీ అది మీ హృదయాల్లో మీరు అంగీకరించడం అంత సులభం కాదు. So that is the work of evangelist. ఆ పని సువార్థికుడు చేయాల్సిన పని. So what is the work of evangelist? సువార్థికుని యొక్క పని ఏంటి? Making the field of the heart. ఈ హృదయం అనే ఆ యొక్క పొలాన్ని విత్తనాలు పొందుకోవడానికి సిద్ధపరచడం. So when this lawyer come to Jesus, ఈ ధర్మశాస్త్రోపదేశుడు యేసు దగ్గరకు వచ్చినప్పుడు he asked to Jesus, తను యేసుని అడిగాడు, what shall I do? నేనేం చెయ్యాలి? What shall I do? నన్నేం చేయమంటావు? So what he want to know? కాబట్టి ఇప్పుడు తను ఏం వినాలనుకుంటున్నాడు? What he has to do, he wants to know. తను ఏం తెలుసుకోవాలనుకుంటున్నాడు? తనేం చెయ్యాలో అది చెప్తే He తెలుసుకోవాలనుకుంటున్నాడు. don't want to know what Jesus can do for him. తన కొరకు యేసు ఏం చేయగలడో అది తెలుసుకోవాలని లేదు తనకి. He don't want to know what Jesus has done for him. తన నిమిత్తం యేసు ఏం చేశాడో అది తెలుసుకోవాలని లేదు. But he has a heart, what shall I do? నేనేం చెయ్యాలి చెప్పు, చేస్తాననే హృదయం తన దగ్గర ఉంది. So when you have a heart, what shall I do? నేనేం చెయ్యాలి అనే హృదయం మీ దగ్గర ఉన్నప్పుడు What Jesus will do, tell to you, what Jesus will say to you? యేసు మీతో ఏం చెప్తాడో తెలుసా? So again that has to come again. మళ్ళీ రావాలి. Please come. రండి. So when you have a heart, మీ దగ్గర now you no need to kneel down, okay? Just you can మోకాళ్ళు stand. వేయాల్సిన అవసరం Please లేదు. come. దయచేసి రండి. So now he is standing before Jesus. ఇప్పుడు యేసు ముందు నిల్చున్నాడు. What he is asking to Jesus? తను యేసుని ఏం అడుగుతున్నాడు? What shall I do నేనేం to చెయ్యాలి go to heaven? పరలోకానికి వెళ్ళడానికి. So what Jesus answer him? ఇప్పుడు యేసు తనతో ఏమని సమాధానం చెప్పాడు? Jesus is not answering him what he has to do. తను ఏం చెయ్యాలని అడిగాడు. ఆ ప్రశ్నకి యేసు జవాబు ఇవ్వట్లేదు. What Jesus is doing with him? యేసు తనతో ఎలా ప్రవర్తిస్తున్నాడు? What Jesus is doing? యేసు ఏం చేస్తున్నాడు ఇక్కడ? Giving him eternal life? తనకు నిత్య జీవాన్ని ఇస్తున్నాడా? Teaching him eternal life? నిత్య జీవం గురించి బోధిస్తున్నాడా? How to get eternal life? Jesus is teaching him? నిత్య జీవం ఎలా పొందుకోవాలో తెలియజేస్తున్నాడా? Teaching or not? నేర్పిస్తున్నాడా? Not teaching. నేర్పించట్లేదు. So surprising, na? ఆశ్చర్యకరంగా లేదా? Quickly teach how to get eternal life, then I will run to my home. తొందరగా నేర్పించు, నిత్య జీవం ఎలా పొందుకోవాలో నేను పరిగెత్తుకుని వెళ్ళిపోతాను. Why are you talking here and there? Why you are talking? ఎందుకు ఇది అది ఏదేదో మాట్లాడతావు? Right? అవునా కదా? Then what Jesus asked question to him? ఇప్పుడు యేసు తనని ఏం ప్రశ్న అడిగాడు? What Jesus is asking him? యేసు తనను ఇప్పుడు ఏమని అడుగుతున్నాడు? What does mean? దాని అర్థం ఏంటి? Jesus is sending back to him to the law again. యేసు తిరిగి తన మళ్ళీ ధర్మశాస్త్రం దగ్గరకు పంపిస్తున్నాడు. Understand? అర్థమవుతుందా? What does mean? ఏంటి దాని అర్థం? You didn't learn from him properly. తన నుండి సరిగా నేర్చుకోలేదు తను.
If you could learn from him, ఆ ధర్మశాస్త్రం నుండి సరిగా నేర్చుకోగలిగి ఉంటే you will not ask this question to me. ఈ ప్రశ్న నన్ను అసలు అడుగుండేవాడివే కాదు నువ్వు. Is it clear? అర్థమవుతుందా అండి? If you have learned from him, ఆ ధర్మశాస్త్రం నువ్వు నేర్చుకొని ఉంటే you will not ask this question to me. ఈ ప్రశ్న నన్ను అడుగుండేవాడు కాదు నువ్వు. People who learn from the law, ధర్మశాస్త్రం నుండి నేర్చుకున్న ప్రజలు how they come to Jesus? వారు యేసు దగ్గరికి ఎలా వస్తారో తెలుసా? Jesus, I cannot do anything to go to heaven. యేసు పరలోకానికి వెళ్ళడానికి నేనేం చెయ్యలేను. Whatever law say, I cannot do. ధర్మశాస్త్రం ఏదైతే చెప్తూ ఉందో అడుగుతూ ఉందో అది నేను చెయ్యలేను. Jesus, I failed. యేసు నేను ఓడిపోయాను. I need your grace. నీ కృప కావాలి నాకు. I need your truth. నీ సత్యం తెలియజేయి. By your grace, I want to go to heaven. నీ కృప ద్వారా పరలోకానికి వెళ్ళాలనుకుంటున్నాను. Heart will be like that. హృదయం అలా ఉంటుంది. But his heart, కానీ తన హృదయం what shall I do? ఏం చేయాలి నేను? Go back to law. మళ్ళీ వెళ్ళి ధర్మశాస్త్రం దగ్గరికి. Then what Jesus did? యేసు ఏం చేశాడు? You will not receive eternal life from me. నా నుండి నువ్వు నిత్య జీవం పొందుకోలేవు. What does mean? ఏంటి దాని అర్థం? Even though I came to give you eternal life, నీకు నిత్య జీవాన్ని ఇవ్వటానికే నేను వచ్చి ఉన్నప్పటికీ but with this heart you cannot receive eternal life. ఈ హృదయంతో నువ్వు నిత్య జీవం పొందుకోలేవు. Impossible. అసాధ్యము. You cannot receive. నువ్వు పొందుకోలేవు. Because you have misconcept. ఎందుకంటే ఒక తప్పుగా అర్థం చేసుకున్నావు. Because still you are thinking you can do to get the eternal life. నిత్య జీవం పొందుకోవడానికి నువ్వేదో చేయగలను అనుకుంటున్నావు ఇంకా. Then you go back to again law. నువ్వు మళ్ళీ తిరిగి ధర్మశాస్త్రం దగ్గరికి వెళ్ళు. What does mean? ఏంటి దాని అర్థం? You become a teacher of the law, you go and become a student of the law. ఈ ధర్మశాస్త్రాన్ని బోధించే వ్యక్తిగా అయిపోయావు నువ్వు. నువ్వు వెళ్ళి ధర్మశాస్త్రం దగ్గర ఒక విద్యార్థిగా నేర్చుకో. That mean. అది దాని అర్థం. First, you should come down from the position of the teacher. మొదటిగా ఈ బోధకుని స్థాయి నుండి కిందకి రావాలి మీరు. And you become a student of the law. ధర్మశాస్త్రానికి విద్యార్థిగా అవ్వాలి. Then when you stand before the law, అప్పుడు ధర్మశాస్త్రం ముందు మీరు నిలబడితే what law will say to you? ధర్మశాస్త్రం మీతో ఏం చెప్తుందో తెలుసా? Don't tell a lie. అబద్ధం ఆడొద్దు అంటుంది. If you are a student, మీరు విద్యార్థి స్టూడెంట్ అయితే when you listen from your teacher, don't tell a lie. అబద్ధం ఆడొద్దు అని మీ టీచర్ నుండి విన్నప్పుడు What you will do? ఏం చేస్తాడు ఇప్పుడు తను? You will try not to tell a lie. అబద్ధం ఆడకుండా ఉండడానికి ప్రయత్నిస్తాడు. What you will do? ఏం చేస్తాడు? You will try not to tell a lie. అబద్ధం ఆడకుండా ఉండడానికి మీరు ప్రయత్నిస్తారు. But when you try not to tell a lie, కానీ అబద్ధం ఆడకుండా ఉండడానికి మీరు ప్రయత్నించినప్పుడు you will try but you will tell a lie. ప్రయత్నం అంటే చేస్తారు కానీ చివరికి అబద్ధం ఆడతారు. Right? అవునా కదా? Then you will realize, అప్పుడు మీరు గ్రహిస్తారు, I cannot obey law. ఈ ధర్మశాస్త్రాన్ని నేను పాటించలేను. Even though law say me don't tell a lie, but I am telling lie. అబద్ధం ఆడవద్దు అని ధర్మశాస్త్రం నాతో చెప్తున్నప్పటికీ అబద్ధం వస్తుంది నాలోండి. I have sinned. నాలో పాపం ఉందన్నమాట. I committed sin. నేను పాపం చేశాను. I disobey the law. ధర్మశాస్త్రాన్ని అతిక్రమించాను. I am not obedient. నేను విధేయత చూపించగలిగిన వ్యక్తిని కాను. I cannot obey the commandments of the law of God. దేవుని యొక్క ఆజ్ఞలకు విధేయత నేను చూపించలేను. Then అప్పుడు he will go to Jesus. యేసు దగ్గరికి వస్తాడు. And what he will say to Jesus? ఇప్పుడు తన యేసుతో ఏమంటాడు? Jesus, యేసు, I went to the law. నేను ధర్మశాస్త్రం దగ్గరికి వెళ్ళి ఆయన కలిశాను. I become a student. నేను స్టూడెంట్ గా నేర్చుకున్నాను తన దగ్గర. I listen what law say. ధర్మశాస్త్రం ఏం చెప్తుందో జాగ్రత్తగా విన్నాను. Law say me don't tell a lie. అబద్ధం ఆడొద్దు అని చెప్పింది నాతో ధర్మశాస్త్రం. I try not to tell a lie. అబద్ధం ఆడకుండా ఉండడానికి ప్రయత్నించాను. But I failed. కానీ ఓడిపోయాను. I tell a lie. అబద్ధం ఆడాను. So Jesus, కాబట్టి యేసు, now I cannot say I can do something to go to heaven. పరలోకానికి వెళ్ళడానికి నేనేదో చేయగలనని చెప్పలేను ఇప్పుడు. Jesus, యేసు, I heard you came from heaven. నువ్వు పరలోకం నుండి దిగొచ్చావని విన్నాను. I heard you will give eternal life me as a gift. నాకు పరలోకాన్ని బహుమానంగా ఇస్తావని విన్నాను. Jesus, I want to receive grace. యేసు, కృపను పొందుకోవాలని ఉంది నాకు. Jesus, I want to receive truth from you. యేసు, నీ నుండి సత్యాన్ని పొందుకోవాలని ఉంది నాకు. That time Jesus will give him. అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు యేసు ఇస్తాడు ఆయన. You got this point? ఈ పాయింట్ అర్థమవుతుందండి మీకు? If this point is not coming to your heart, ఒకవేళ మీ హృదయంలో ఈ విషయంలో స్పష్టత రాకపోతే, even though I will teach further, నేను ఇంకా ముందుకెళ్ళి బోధించినా కూడా, but that teaching will not help you. ఆ యొక్క బోధ ఇది కూడా మీకు సహాయకరంగా ఉండదు. That's why this point I am emphasizing too much. అందుకే ఈ విషయం గురించి మళ్ళీ మళ్ళీ నొక్కి మాట్లాడుతున్నాను. You are getting my point. That's why I am asking you again and again. అర్థమవుతుందా అండి నేను చెప్తున్న విషయం? మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను అందుకే. So if you don't realize this world of the law,
ఈ ధర్మశాస్త్రం గురించిన విషయాలు మీకు అర్థం కాకపోతే, గ్రహించకపోతే what will happen to your heart? మీ హృదయంకి ఏం జరుగుతుందో తెలుసా? All the time you will stand before Jesus, what shall I do? What shall I do? ఎల్లప్పుడూ యేసు ముందు నేనేం చేయాలి, నేనేం చేయాలి, నేనేం చేయాలి, what shall I do? నేనేం చేయాలి, I నేనేం am doing my చేయాలి. best. I am doing my నా best. సాయశక్తిలో I am doing my ప్రయత్నిస్తున్నాను, best. I am చేయగలిగినంత doing my best. చేస్తున్నాను, ట్రై చేస్తూనే ఉన్నాను, ఇలా నిలబడతాను. Doing everything. Jesus is not happy with me. What shall I do? నా More. సాయశక్తిలో చేయగలిగినంత చేతనైనంత చేస్తున్నాను, నా వల్ల అవ్వట్లేదు. యేసు ఇంకా ఏం చేయమంటావు నువ్వు? I did my best. ప్రయత్నం చూసాను, చేయగలిగిన అంత చేశాను. Such a noise coming or not? వస్తుందా? మాటలు వస్తున్నాయా? Still not coming? రావట్లేదు కదా. From your heart is still such a noise is not coming? అటువంటి స్వరం మీలో నుండి ఇంకా రావట్లేదా? Means you are not trying. అలా మీకు ఇంకా అనిపించకపోతే మీరు అంతగా ప్రయత్నించలేదని అర్థం. If you don't try, such a noise will not come. మీరు గట్టిగా ప్రయత్నించకపోతే నిజంగా అటువంటి స్థితి మీ హృదయంలో రాదు. But if you really try, కానీ మీరు నిజంగా ప్రయత్నించి ఉంటే పాటించడానికి. you know, one day I try not to tell a lie. ఒక రోజు అబద్ధం ఆడకుండా ఉండడానికి నేను ప్రయత్నించాను. I fail all the time. నేను ఓడిపోయాను, నా వల్ల అవ్వలేదు. So one day what I thought, you know, ఒక రోజు నాకేమనిపించిందో తెలుసా? I will stitch my mouth. నా పెదాల్ని కుట్టేసుకుంటే బాగుంటుంది, కుట్లేసేస్తే బాగుంటుంది అనిపించింది. Literally I'm telling you, literally I try. I want to stitch my mouth so my mouth shouldn't open so I cannot speak ఈ lie. నోటికి కుట్లేసేస్తే, ఈ పెదాలను కుట్టేసుకుంటే ఇంకా తెరవలేను కదా, అబద్ధం చెప్పను కదా అప్పుడు అనిపించింది నిజంగా నాకు. But one day I thought before stitching, కానీ ఒక రోజు మరి ఈ విధంగా చేయడం కంటే ముందు let's try. ఒకసారి ప్రయత్నించు. Without stitching, కుట్లు వేసుకోకుండానే, కుట్టుకోకుండానే fasting, I will not tell anything. I will not tell anything. అసలు ఏమి మాటను కూడా మాట్లాడు, నోరు అసలు విప్పనని నిర్ణయించుకున్నాను. Mute myself. ఇంకా నేను పూర్తిగా కూడా నిశ్శబ్దంగా అయిపోయాను. So I decide. నిర్ణయించుకున్నాను, I will not open mouth. అసలు నోరే తెరవను నేను. Because if I open, then lie come out. ఎందుకంటే తెరవటం అంటూ జరిగితే ఏదో సమయంలో అబద్ధం వస్తుంది. So I don't want to open my mouth only. అసలు నోరే తెరవకూడదు అనుకున్నాను. I decide I will do fasting and I will not speak to anyone. ఉపవాసం ఉండి అసలు ఎవరితో మాట కూడా మాట్లాడకూడదని నిర్ణయించుకున్నాను. Then one my friend come. అప్పుడు ఒక నా స్నేహితుడు వచ్చాడు. He talked to me. తను నాతో మాట్లాడుతూ ఉన్నాడు. Hey, if you have 500 rupees, please give me. ఒక 500 ఉంటే ఇవి నాకు దయచేసి అన్నాడు. I have. నా దగ్గర ఉన్నాయి, I don't want to give. కానీ ఇవ్వాలని లేదు నాకు. But I cannot say the truth. కానీ నిజం చెప్పలేను. What I say, you know? ఏం చెప్పానో తెలుసా? So I found myself through the action also I am telling lie. చూడండి, ఈ సంజ్ఞల ద్వారా అటు ఇటు ఊపడం ద్వారా కూడా నా అవయవాలని అబద్ధం చెప్తున్నాను. Not opening mouth, without opening mouth also I am expert to tell a lie. నోరు తెరవనవసరం లేదు, తెరవను కూడా తెరవకుండానే అబద్ధం ఎలా చెప్పాలో ఇందులో నేను నిష్ణాతుడిని అయిపోయాను. So I become so disappointed. చాలా నిరుత్సాహానికి గురయ్యాన తర్వాత I thought how I will live spiritual life. ఎలా ఆత్మీయ జీవితం జీవించగలుగుతాను ఇంకా అనిపించింది. How I can go heaven. ఎలా పరలోకానికి వెళ్ళగలుగుతాను. How I can be a pastor. ఎలా పాస్టర్గా ఉండగలుగుతాను. What to do. ఏం చేయాలి అసలు. Again I want to do something. మళ్ళీ ఏదో చెయ్యాలని ఉంది. So Jesus came to me. యేసు నా దగ్గరికి వచ్చాడు. Remove your eyes. నీ కళ్ళు తీసేసాయి, Remove your hand. నీ చేతిని నరికేసాయి, Remove your leg. నీ కాళ్ళు నరికేయి. I want to remove that Matthew book, that part, all part. I want to tear from the Bible. నా పరిస్థితి ఎలా ఉంది అంటే, బైబిల్లో ఈ మత్తయి సువార్తలు ఇవన్నీ రాయబడిన పేజీలు ఉన్నాయి చూడండి, అసలు ఇవన్నీ చించేయాలి, లేకపోతే బాగుండు బైబిల్లో అనిపించేది. Chapter 5, chapter 6, I don't want to keep in the Bible. 5-6 అధ్యాయాలు ఉన్నాయి చూడండి, ఇవన్నీ చెప్తున్న విషయాలు అసలు అది బైబిల్లో లేకపోతే బాగుండు I అధ్యాయాలు. want to remove that chapter 5 and 6 from the book of Matthew. ఆ మత్తయి సువార్తలో ఉన్న 5-6 అధ్యాయాలు మొత్తం అసలు చించేయాలి, అది లేకపోతే బాగుండు అనిపించేది. So I become so miserable. నా పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. So I feel so shameful. చాలా సిగ్గుకరంగా ఉంది. Okay, for some time you sit again. కొద్ది సమయం కూర్చోండి, Otherwise you will fed up of me. నన్ను బట్టి మీకు విసుగ్గా అనిపించవచ్చు. So what I thought, నాకేమనిపించిందంటే, people cannot go to heaven because they are committing sin. ప్రజలు వాళ్ళు పాపం చేస్తున్నారు కాబట్టి పరలోకానికి వెళ్ళలేరు.
Because I am telling lies, so I cannot go to heaven. నేను అబద్ధం ఆడుతున్నాను కాబట్టి పరలోకానికి వెళ్ళలేను. Because my life is not proper, so I cannot go to heaven. నా జీవితం సక్రమంగా సరిగా లేదు కాబట్టి పరలోకానికి వెళ్ళలేను. So that day I was so disappointed. ఆ రోజు చాలా నిరాశ నిస్పృహలు కూరుకుపోయాను. So with the disappointed heart, I was crying and I was praying. ఆ నిరాశతో కూడిన హృదయంతో ఏడుస్తూ ఉన్నాను, ప్రార్థిస్తూ ఉన్నాను. Jesus, why I cannot be a good man? యేసు మంచి వ్యక్తిగా ఎందుకు ఉండలేకపోతున్నాను నేను? Even though I don't want to tell a lie, then why you are not helping me not to tell a lie? అబద్ధం ఆడకుండా ఉండాలని నాకు ఉన్నప్పటికీ ఆడకుండా ఉండడానికి నాకు ఎందుకు సహాయం చేయట్లేదు నువ్వు? Jesus, I pray to you, you help me to not to tell a lie. Still you are not helping me, then how I will live a spiritual life? యేసు అబద్ధం ఆడకుండా ఉండడానికి సహాయం చేయమని నీకు ప్రార్థన కూడా చేశాను, అయినప్పటికీ నువ్వు సహాయం చేయట్లేదు. ఇంక నేను ఏం చేయాలి? From that time I start to cry like anything. ఆ సమయం నుండి నాకు ఏడ్డం తప్ప వేరే దారి లేదు, ఏడుస్తూనే ఉన్నాను. My spiritual life is starting with the prayer, with the crying and crying and crying. నా ఆత్మీయ జీవితం, నా ప్రార్థన ఏడుపు 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 అంతే. So I thought if I cry a lot, then my sin will be washed. బాగా ఏడిస్తే నా పాపం కడగబడుతుందేమో అనుకున్నాను. So one day Jesus showed me one word. ఒకరోజు యేసు నాకు ఒక వాక్యాన్ని చూపించాడు. Matthew chapter 21. మత్తయి సువార్త 21వ అధ్యాయం 31. 31వ అధ్యాయం. If you read Matthew chapter 21 verse 31. 21వ అధ్యాయం 31వ వచనం అండి. మత్తయి సువార్త 21:31. So what is written there? అక్కడ ఏమనుందంటే, యేసు సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. So what is written there? ఏమనుందండి ఇక్కడ? Harlots and tax collectors will go to heaven before you. సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించుదురు. Oh my God, now what is this? దేవా, ఏంటి పరిస్థితి? I felt like Jesus is continuing insulting me only. యేసు నన్ను అవమానించడమే పనిగా పెట్టుకున్నట్టున్నాడు ఈయన అనిపించింది. So Jesus is giving me too much suffering. యేసు నాకు చాలా బాధని నొప్పనిస్తున్నాడు ఆయన. So what Jesus is saying? యేసు ఏమంటున్నాడు ఇక్కడ? Before you, నీకంటే ముందు Pastor Udayraj. పాస్టర్ ఉదయరాజ్. That time also I was pastor, okay? అప్పుడు కూడా నేను పాస్టర్నే అండి. That time also I was evangelist, okay? అప్పట్లో కూడా ఈ సువార్తికునికి ఇవన్నీ చేసేవాడు. That time also I read Bible more than 50 times. దాదాపుగా 50 సార్లు పైగా బైబిల్ చదివాను అప్పటికే నేను. I was reading Bible like anything. బైబిల్ చదవడమే పనిగా పెట్టుకు చదివేవాడిని. Why? ఎందుకో తెలుసా? Why I was reading Bible? ఎందుకు బైబిల్ చదివేవాడినో తెలుసా? To become teacher. బోధించే వ్యక్తిగా ఉండడానికి. To become great teacher. గొప్ప బోధకునిగా అవటానికి. Great evangelist. గొప్ప సువార్తికునిగా. But Jesus is against me. కానీ యేసు నన్ను వ్యతిరేకిస్తున్నాడు. Again, if Jesus against us, then how we can be good? యేసు మనల్ని వ్యతిరేకిస్తే మనం ఎలా మంచిగా అవ్వగలుగుతాం? What Jesus said to me? యేసు నాతో ఏమన్నాడో తెలుసా? Jesus is not comforting me. నాకేమి ఓదార్పునివ్వట్లేదు ఆయన. He is okay even if you are unable to stop yourself to tell a lie. Don't worry, I will help you. Jesus is not telling me in this way. పర్లేదులే, ఏం కంగారు పడకు, అబద్ధం ఆడకుండా ఉండడం నువ్వు ఆపలేకపోతున్నావు కదా, అయినా ఏం కాదులే, నేను చూసుకుంటాను, పర్లేదు, ఇలా అనట్లేదు ఆయన. Right? అవునా? He is not saying in that way. ఆ విధంగా చెప్పట్లేదు ఆయన. What he say? ఆయన ఏమంటున్నాడు తెలుసా? Before you, నీకంటే ముందు tax collector and halwat will go to heaven. సుంకరులు వేశ్యలు పరలోకానికి వెళ్తారంటున్నాడు. క్యా భయ్యా? ఏంటిది? You think I love Jesus? అలా చెప్తే ఆయన యేసుని ప్రేమిస్తాను అనుకుంటున్నారా మీరు? ఇంకా Such a fellowship you will like? అటువంటి సహవాసాన్ని ఇష్టపడతారా మీరు? When you are suffering, మీరు బాగా కష్టంలో ఉన్నప్పుడు, you are painful, చాలా నొప్పితో ఉన్నప్పుడు, you are crying, ఏడుస్తూ ఉన్నప్పుడు, I don't want to tell a lie, but Lord, sorry, Jesus, help me not to tell a lie. సహాయపడు యేసు. And Jesus is coming. యేసు వచ్చి, Before you, harlot and tax collector will go to heaven. నీకంటే ముందు వేశ్యలు సుంకర్లు పరలోకానికి వెళ్తారు. What to do? ఏం చేయాలి? That time, what heart is there, you know? ఆ సమయంలో నాలో ఏ హృదయం ఉందో ఎలా అనిపిస్తుందో తెలుసా? I'm getting angry that much. I want to, if Jesus is there in the flesh, I want to gnash his neck like this. ఆ యేసు నా ముందు ఒక శరీరంతో దేహంతో కనుక ఉంటే మెడ ఇలా పట్టుకోవాలని అంత కోపం వస్తుంది నాకు.
That much anger is coming out. అంతగా కోపం వస్తూ ఉంది నాకు. You know, all the people who kill Christ on the cross, those are all Bible teachers. మీకు తెలుసా, మరి క్రీస్తుని సిలువ వేసి చంపిన ఆ ప్రజలందరూ కూడా బైబిల్ బోధకులు వాళ్ళు. Right? అవునా? I was also like that teacher. నేను కూడా అలాంటి బోధకుడినే. If you want to become teacher, you will do that. మీరు బోధకులుగా అవ్వాలనుకుంటూ ఉంటే మీరు కూడా అదే చేస్తారు. Teachers are like that. బోధకులు అలాగే ఉంటారు. That's why Bible say, in the earth you shouldn't have any teacher. అందుకే బైబిల్ ఏమంటుందో తెలుసా, ఈ భూమి పైన మీకు బోధకుడు ఉండకూడదు అని ఉంది. You should have only one teacher. మీకు కేవలం ఒక్క బోధకుడే ఉండాలట. Amen. ఆమేన్. No one can be teacher. వేరే ఎవరు బోధకులు కానేరరు. Only one teacher. కేవలం ఒక్కరే. That is Jesus. అది యేసు మాత్రమే. We must learn from him. ఆయన నుండి నేర్చుకొని తీరాలి. We must be his disciple. మనం అందరూ ఆయన శిష్యులుగా ఉండాలి. Who is disciple? శిష్యుడు అంటే ఎవరు? Disciple learns. శిష్యుడు అంటే నేర్చుకునేవాడు. Who is teacher? మరి నేర్పించేవాడు బోధకుడు అంటే Teacher ఎవరు? always they have a heart to teach others. ఈ బోధించే వాళ్ళకి ఎప్పుడు బోధించాలని హృదయమే ఉంటుంది. So whom you want to be? ఎలా ఉండాలనుకుంటున్నారు, ఏమవ్వాలనుకుంటున్నారు? Student? Surely? నిజమా? So did you left the position of teacher now? మరి ఆ బోధకుడు అనే ఆ స్థితిని, ఆ స్థాయిని వదిలేసి కిందకు వచ్చారా? You want to come down from the teacher's chair? ఆ బోధకుని ఆ కుర్చీ నుండి కిందకి రావాలనుకుంటున్నారా? Quickly you come down, okay? తొందరగా వచ్చేసేయండి, వీలైనంత తొందరగా. Then I can go ahead. అప్పుడు నేను దీన్ని కొనసాగిస్తాను, ముందుకు వెళ్ళగలుగుతాను. Otherwise full night I have to try to pull down from the teacher's chair. లేకపోతే ఈ రాత్రి అంతా మీరు ఆ బోధకుడు అన్న స్థాయిలో మీరు ఉదయం ఉంది చూడండి, దాని కిందకి దింపడానికి నేను ప్రయత్నిస్తూ ఉండాల్సి ఉంటుంది. From the beginning we are unworthy to be called as a teacher. మొదటి నుండి కూడా బోధకునిగా పిలువబడడానికి మనకు యోగ్యత లేదు. When Jesus was in the earth, యేసు ఈ భూమిపై ఉన్నప్పుడు Jesus said, don't tell anyone to father. ఎవరిని కూడా తండ్రి అని పిలవద్దు అని ఉంది. You have only one father. మీకు కేవలం ఒక్కరే తండ్రి. Don't tell anyone to be teacher. వేరే ఎవరిని కూడా బోధకులు అని చెప్పొద్దు You అంటున్నాడు. have only one teacher. ఒక్కరే బోధకుడు. If you learn from your true teacher, ఆ నిజమైన బోధకుడు నుండి మీరు నేర్చుకుంటే you will learn the truth. మీరు సత్యాన్ని నేర్చుకుంటారు. Because he is a teacher of the truth. ఎందుకంటే ఆయన సత్యాన్ని నేర్పించే బోధకుడు. When you learn the truth, సత్యాన్ని మీరు నేర్చుకుంటే you shall know the truth. సత్యమును మీరు గ్రహించిన యెడల Truth shall make you free. సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా And చేయును. he will guide you in grace. ఆయన మిమ్మల్ని కృపలో నడిపిస్తాడు. Amen. ఆమేన్. Then you can live your life in grace. అప్పుడు ఆ కృపలో మీ జీవితాన్ని జీవించగలుగుతారు. But problem is, కానీ సమస్య ఏంటంటే our heart is full with the heart we want to become teacher. మన హృదయం అంతా బోధకులుగా అవ్వాలనుకునే హృదయంతో నిండిపోయి ఉంది. So our heart is full of the desire. మన హృదయం కోరికతో నిండిపోయి ఉంది. So Jesus is not answering us. అందుకే యేసు మనకు సమాధానం, జవాబు ఇవ్వట్లేదు. Always Jesus is talking to us something strange. చాలా విచిత్రంగా వేరే విషయాలు ఏవో మాట్లాడుతున్నాడు ఆయన. I'm crying. నేను ఏడుస్తూ ఉన్నాను, I'm praying. ప్రార్థిస్తూ ఉన్నాను. Lord, దేవా, help me not to tell a lie. అబద్ధం ఆడకుండా ఉండడానికి సహాయం చెయ్యి. I want to stop lying. అబద్ధం ఆడడం ఆపేయాలని ఉంది నాకు. Then what Jesus has to say? అప్పుడు యేసు ఏం చెప్పాలి? Okay, Babu, I will help you. సరే అబ్బాయి, నేను సహాయం చేస్తాను నీకు. We expect like this, right? ఇలా కదా మనం ఆశించేది. But how Jesus is answering? కానీ యేసు ఏమని జవాబిస్తున్నాడు ఆయన? Before you, tax collector and harlots, they will go to heaven. నీకంటే ముందు వేశ్యలు, సుంకర్లు పరలోకంలోకి వెళ్తారు. This is the fellowship Jesus is giving. యేసు ఇస్తున్న సహవాసం ఇది. So you see this, Luke chapter 10. ఈ లూకా సువార్త 10వ అధ్యాయం చూడండి. Jesus is not answering to teacher. యేసు ఆ బోధకునికి జవాబు ఇవ్వట్లేదు. Jesus is not answering to teacher. యేసు తన కోరుకునే విధంగా జవాబు ఇవ్వట్లేదు. Jesus is asking question to him. యేసు తన తిరిగి మళ్ళీ ప్రశ్న What is అడుగుతున్నాడు. the question of Jesus here? 26, verse 26. ఇక్కడ ఉన్న 26వ వచనంలో యేసు తను అడుగుతున్న ప్రశ్న ఏంటి? What Jesus is asking the question? యేసు తిరిగి తను అడుగుతున్న ప్రశ్న ఏంటి? What is written in the law and how you read it? ధర్మశాస్త్రం అందు ఏమి రాయబడి ఉన్నది, దాన్ని నువ్వెలా చదువుతున్నావు అని అడుగుతున్నాడు. Right? అవునా? What does mean?
దాని అర్థం ఏంటి? What is written in the law, you are not reading properly. ఏదైతే ధర్మశాస్త్రంలో రాయబడి ఉందో దాన్ని నువ్వు సరిగా చదవట్లేదు అని. You misunderstand the law. ధర్మశాస్త్రాన్ని నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు. You are reading the law to teach others. That law you are not teaching yourself. ఇతరులకు బోధించడానికి నువ్వు ధర్మశాస్త్రాన్ని చదువుతూ ఉన్నావు కానీ నీకు నువ్వు బోధించుకోవట్లేదు దాంతో. If you teach law yourself, నీకు నువ్వు ధర్మశాస్త్రాన్ని బోధించుకుంటే then what do you realize? అప్పుడు నువ్వు ఏం గ్రహిస్తావు? What law will teach us? ధర్మశాస్త్రం మనకు ఏం నేర్పిస్తూ ఉంది? Let's open Romans chapter 7. రోమపత్రిక 7వ అధ్యాయం ఒకసారి చూద్దాం. Romans chapter 7, from verse 7 we are going to read. రోమపత్రిక 7వ అధ్యాయం 7వ వచనం నుండి మనం చదువుదాం. So just Romans chapter 7 verse 7 we will read now. 7వ వచనం 1 చదువుదాం. కాబట్టి ఏమందుము, ధర్మశాస్త్రము పాపమాయన అట్లనరాదు, ధర్మశాస్త్రం వలననే గాని పాపమనగా ఎట్టిదో నాకు తెలియకపోవును. So God gave us the law. చూడండి, దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. God gave us the law to understand what is sin. పాపం అంటే ఏంటో మనకు అర్థం చేయించడం కోసం దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. So again please, once you law came again ahead. ఒక్కసారి ధర్మశాస్త్రం గారు ముందుకు రండి. Now Jesus no need to come. యేసు రావాల్సిన అవసరం లేదు. Only now law. ధర్మశాస్త్రం ఒక్కటే. Brother please you come. బ్రదర్ మీరు కూడా. So God gave us the law. దేవుడు మనకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. To whom? ఎవరికి? To whom? ఎవరికి ఇచ్చాడు? Person who born in sin. పాపంలో జన్మించిన వ్యక్తికి. And person he has committed already sin. పాపం ఇప్పటికే చేస్తున్న ప్రజలకు ఇచ్చాడు. Before law came also, people was telling lie. ధర్మశాస్త్రం ఇవ్వబడక ముందు నుండే ప్రజలు అబద్ధం ఆడుతున్నారు. Right? అవునా కదా? Why? ఎందుకు? Because they born in sin. ఎందుకంటే వాళ్ళు పాపంలో జన్మించాం And గనుక. they are committing sin. పాపం చేస్తూ ఉన్నారు. But they don't have the knowledge of sin. కానీ పాపం అంటే ఏంటని ఆ జ్ఞానం వారి దగ్గర లేదు. People all they born in sin. ప్రజలందరూ పాపంలో జన్మించారు. They all committed sin. వారందరూ పాపం చేసి ఉన్నారు. But they don't have the right knowledge of sin. కానీ పాపం అంటే ఏంటి అనే సరియైన వివేకం జ్ఞానం వారి దగ్గర లేదు. Then why God gave us the law? ఇప్పుడు దేవుడు ఎందుకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు? To make us free from sin, or to realize us what is sin. మనల్ని పాపం నుండి విడిపించడానికా, లేదా పాపం అంటే ఇది అని మనకి రుజువు చేయడానికి, నేర్పించడానికా? పాపం అంటే ఏంటి అని తెలియజేయడానికి. Yes, God gave us law. అవును, దేవుడు మనకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. To teach us what is sin. పాపం అంటే ఏంటో తెలియజేయడానికి. What was the purpose of the law? ధర్మశాస్త్రం కనుక ఉన్న ఉద్దేశం ఏంటండి? To make us free from sin, make us not commit sin, or make us to realize sin. మనల్ని పాపం నుండి విడిపించడమా, పాపం చేయకుండా ఉండేలా చేయడమా, లేదా పాపం అంటే ఇది అని మనకు చూపించడానికా? ఎస్, పాపం అంటే ఇది అని తెలియజేయండి. టు లెట్ us know what is sin. But for what we are using? కానీ మనం దేనికోసం ఉపయోగిస్తున్నాం? For what you are using the law? ధర్మశాస్త్రాన్ని మీరెలా ఉపయోగిస్తున్నారు? దేని కొరకు? Through the law you want to be someone who don't commit sin. ధర్మశాస్త్రం ద్వారా పాపం చెయ్యని వ్యక్తిగా అవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. Through the law what you are trying? ధర్మశాస్త్రం ద్వారా మీరు ఏం ప్రయత్నిస్తున్నారు? Hey, God said don't tell a lie, then I will try not to tell a lie. దేవుడు అబద్ధం ఆడొద్దని చెప్పాడు కాబట్టి అబద్ధం ఆడకుండా ఉండడానికి ప్రయత్నిస్తాను. Right? అవునా? God said don't covet, so I am trying not to covet. దేవుడు చెయ్యొద్దు అన్నాడు, ఆశించొద్దు అన్నాడు కాబట్టి ఆశించను నేను. This is the misusing the law. ఇది ధర్మశాస్త్రాన్ని తప్పుగా అర్థం చేసుకోవడం. So he learned law from God. చూడండి, తిను ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నాడు. God tell him don't tell a lie. దేవుడు అబద్ధం ఆడొద్దని చెప్పాడు. If he try not to commit tell lie, అబద్ధం ఆడకుండా ఉండడానికి తను ఇప్పుడు ప్రయత్నిస్తే what he will realize? తను ఏం గ్రహిస్తాడు? Even though God said me don't tell a lie, but I am telling lie. అబద్ధం ఆడొద్దని దేవుడు చెప్పినప్పటికీ అబద్ధం వస్తుంది నాలో నుండి. I have sin. అంటే నాలో పాపం ఉంది. I have to receive grace from God. అయితే దేవుని నుండి నేను కృపను పొందుకోవాలి. His heart should be like that, right? తన హృదయం అలా ఉండాలి కదా. But what he did? కానీ తనేం చేస్తున్నాడు? He learned from the law don't tell a lie. అబద్ధం ఆడొద్దు అని చెప్పడం ధర్మశాస్త్రం నేర్చుకున్నాడు. He didn't apply in his life. తన జీవితానికి ఏం అన్వయించుకోలేదు. He become turn and he become a teacher.
తాను ఇటువైపుగా తిరిగి బోధకుడుగా అయ్యాడు. And he started to teach. తను బోధించడం మొదలు పెట్టాడు. Brother and sister, సహోదరి సహోదరులారా, praise the Lord. దేవునికి స్తోత్రం. God is so loving, kind. దేవుడు ప్రేమామయుడు. We are all God's people. మనం అందరూ దేవుని ప్రజలం. Loving brother and sister. ప్రియ సహోదరి సహోదరులారా, Don't tell a lie. Amen. అబద్ధం చెప్పొద్దు, ఆడొద్దు. ఆమేన్. He is teaching now like this. ఇదే నేర్పిస్తున్నాడు తాను ఇప్పుడు. People are so happy. ప్రజలు చాలా సంతోషపడిపోతున్నారు. Wow, such a spiritual pastor. ఎంత అద్భుతమైన ఆత్మీయ పాస్టర్, So holy pastor. ఎంతో పరిశుద్ధమైన పాస్టర్. How he is teaching so nicely. ఎంత చక్కగా ఎలా బోధిస్తున్నాడు ఈయన అసలు. Today our pastor teaches, don't tell a lie. ఈ రోజు మా పాస్టర్ గారు అబద్ధం ఆడొద్దని నేర్పించారు, బోధించారు. Teaching is so good. ఆ బోధ ఎంత బాగుందో. But I am sinful man. కానీ నేను పాపిని. Lord, forgive my sin. దేవా, నా పాపాలు క్షమించు. I am so shameful. చాలా బాధగా ఉంది నాకు. When you stand next time before pastor, మళ్ళీ తర్వాత పాస్టర్ ముందు నిలబడినప్పుడు you become a criminal. ఒక నేరస్తునిగా నిలబడతారు ఇప్పుడు. Pastor, పాస్టర్ గారు, I am so sorry. దయచేసి క్షమించండి. You are not sinner before God, you are sinner before men. దేవుని ముందు మీరు పాపిగా లేరు, మనిషి ముందు పాపిగా అవుతున్నారు. You don't afraid of God, you afraid of men. దేవుని పట్ల భయం లేదు కానీ మనిషికి మాత్రం భయపడుతున్నారు. You are not afraid you are going to hellfire, you are afraid what your pastor will tell you. నరకానికి వెళ్తానని భయపడటం లేదు, మా పాస్టర్ ఏమంటాడు, ఆయన ఏమంటాడు అని భయపడుతున్నారు. That's why before pastor, అందుకే పాస్టర్ ముందు అయ్యగారు 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 అయ్యగారు. When God see you guys, దేవుడు మిమ్మల్ని చూస్తున్నప్పుడు అయ్యగారు 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 what to do? ఏం చేయాలి? We become hypocrite. వేషధారులుగా అవుతున్నాం. This is hypocrisy. ఇదే వేషధారణ అంటే. No fear of hell. నరకానికి వెళ్తానని భయం లేదు. Because of sin I am going to hell, that fear of God is not there. పాపం కారణంగా నేను నరకానికి వెళ్తానన్న దేవుని భయం లేదు. You afraid what your pastor will tell you. మీ పాస్టర్ మిమ్మల్ని చూసి ఏమంటాడని భయపడుతున్నారు. You afraid what other people they will tell you. మిగతా వాళ్ళు మిమ్మల్ని ఎలా చూస్తారు, వాళ్ళు ఏమంటారు. But you don't afraid you are going to hellfire. మీరు నరకానికి వెళ్తున్నారని భయపడటం లేదు. That's why your heart is not coming down. అందుకే మీ హృదయం కిందకి రావట్లేదు. You should afraid of hell. నరకానికి భయపడాలి. Pastor will not judge you, God will judge you. తీర్పునిచ్చేది పాస్టర్ కాదండి, దేవుడు. I'm not telling you you despise pastors. పాస్టర్లను తిరస్కరించండి, తృణీకరించండి అని చెప్పట్లేదు. Don't misunderstand. తప్పుగా అర్థం చేసుకోకండి. Don't mistranslate. మీరు తప్పుగా భావించకండి. But I want to tell you pastors are not judge. పాస్టర్లు న్యాయాధిపతులు కాదు అని చెప్తున్నాను. Day of the judgment day, pastors will not sit on the judgment seat. తీర్పు దినమునందు ఆ తీర్పునిచ్చే న్యాయాధిపతి స్థానంలో కూర్చునేది పాస్టర్లు కాదు. That day you cannot say, Pastor, I was the member of your church. పాస్టర్ గారు మీ సంఘ సభ్యుండే అండి నేనని చెప్పలేదు ఆ రోజు. What pastor will say? పాస్టర్ ఏమంటారు? Sorry brother. సారీ బ్రదర్. I will also with you. నేను కూడా నీతో పాటే ఉన్నాను. Sorry brother. క్షమించు బ్రదర్. Sorry brother. మన్నించు. Sorry. క్షమించు. Sorry. సారీ Sorry. సారీ Sorry. సారీ. You have to listen this thing. మీరు విషయం వినాలి. That's why God has given you this Bible. అందుకే దేవుడు ఈ బైబిల్ ఇచ్చాడు మీకు. Amen. ఆమేన్. Now you have Bible in your hand. ఇప్పుడు మీ చేతుల్లో బైబిల్ ఉంది. Let's return to the word of God. దేవుని వాక్యం యొద్దకు తిరిగి వద్దాం. Let's stand before the word of God. దేవుని వాక్యం ముందు నిల్చుందాం. So when he will learn from the law, ఈ వ్యక్తి ఇప్పుడు ధర్మశాస్త్రం నుండి నేర్చుకున్నప్పుడు naturally he will realize సహజంగానే I am sinful man, I cannot do anything. నేను పాపాత్ముడను, నేనేం చెయ్యలేను అని గ్రహిస్తాడు. So why God sent the law through Moshe? కాబట్టి దేవుడు మోషే ద్వారా ధర్మశాస్త్రాన్ని ఎందుకు పంపించాడండి? To give him eternal life? తనకు నిత్య జీవాన్ని ఇవ్వడానికా? No. కాదు. To make him free from sin? పాపం నుండి తనను విడిపించడానికా? To make him good man? మంచి వ్యక్తిగా తను మార్చడానికా? No. కాదు. Then why God sent the law through Moshe? మోషే ద్వారా దేవుడు ధర్మశాస్త్రాన్ని ఎందుకు ఇచ్చాడో తెలుసా? Romans chapter 7 verse 7. రోమపత్రిక 7:7 What is written? ఏమని రాయబడి ఉంది? To know exactly what is sin. పాపం అనగా ఎట్టిదో తెలియజేయుటకు. Amen. ఆమేన్. Because law is teaching him don't tell a lie.
ధర్మశాస్త్రం అబద్ధం ఆడవద్దు అని తనకు నేర్పిస్తుంది కనుక, Law is teaching him telling lie is a sin. అబద్ధం ఆడడం పాపం అని తనకు బోధిస్తుంది కనుక, Then he realized, I have sinned, I committed sin. అప్పుడు తను గ్రహించగలుగుతున్నాడు, నేను పాపం చేశాను, నేను చేసింది పాపం అన్నమాట అని. Is it clear? అర్థమవుతుందండి? Then he will realize his sin. తన పాపాన్ని తను గ్రహిస్తాడు. Amen. ఆమేన్. Then, అప్పుడు please you can say it. So, Romans chapter 3, you can come again. రోమపత్రిక 3వ అధ్యాయానికి తిరిగి వద్దాం. Romans chapter 3, verse 19 and 20. రోమపత్రిక 3వ అధ్యాయం మరి 19, 20 వచనాలు. ఇక్కడ 19, 20లో, ప్రతి నోరు మూయబడినట్లును సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లును ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటినన్నిటినీ ధర్మశాస్త్రమునకు లోనైన వారితో చెప్పుచున్నదని ఎరుగుదుము. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రం వల్ల పాపం అనగా ఇట్టితో తెలియబడుచున్నది. So, what Bible say? బైబిల్ ఏమని సెలవిస్తుందండి? Through the law, ధర్మశాస్త్రం ద్వారా no one can be justified. ఏ మనుష్యుడు ఆయన దృష్టికి నీతిమంతుడు అవ్వలేడు. Again once last. మళ్ళీ ఒకసారి చివరిగా రండి. Tomorrow I will change again, okay? రేపు మారుస్తాను వేరే వాళ్ళని. Don't angry, okay? ఏం కోప్పడొద్దు. Okay. This is the law. ఇది ధర్మశాస్త్రం. This is the man who born in sin. పాపంలో జన్మించిన వ్యక్తి ఏమో తెను. Law cannot justify him. ధర్మశాస్త్రము తనని నీతిమంతునిగా చెయ్యలేదు. Law cannot make him free from sin. ధర్మశాస్త్రం ఈ వ్యక్తిని పాపం నుండి విడిపించలేదు. Law cannot make him to go to heaven. ధర్మశాస్త్రం ఈ వ్యక్తి పరలోకానికి వెళ్ళేలా చెయ్యలేదు. This is not the work of law. ఇది ధర్మశాస్త్రం చేయాల్సిన పని కాదు. Then whose work, what is the work of the law? ధర్మశాస్త్రం యొక్క పని ఏంటి, బాధ్యత? Making him realizing you are sinner. నువ్వు పాపివి అని తనను గ్రహించేలా చేయటం. You born in sin. నువ్వు పాపంలో జన్మించావు. You are committing sin. నువ్వు పాపం చేస్తున్నావు. You are not obeying the holy commandments of God. దేవుని పరిశుద్ధ ఆజ్ఞలకు నువ్వు ఇదే చూపించడం లేదు. You are going to eternal hell. కాబట్టి నిత్య నరకానికి వెళ్ళబోతున్నావు నువ్వు. You have committed punishable sin. మరి శిక్షార్హమైన పాపాలను చేశావు. Amen. ఆమేన్. Law is not justifying sinners. ధర్మశాస్త్రము పాపుల్ని నీతిమంతులుగా తీర్చట్లేదు. Law is making sinners to realize their sin. పాపులను వారి పాపాలను గ్రహించేలా చేస్తుంది ధర్మశాస్త్రం. This is the purpose of the law. ధర్మశాస్త్రం ఇవ్వబడ్డ దేవుని ఉద్దేశం ఇదే. But this man did not learn. కానీ ఈ వ్యక్తి అది నేర్చుకోలేదు. That's why he is very arrogant before Jesus. అందుకే యేసు ముందు తను చాలా గర్విష్ఠిగా ఉన్నాడు. Because he didn't learn sin. పాపం అంటే ఏంటో అసలు పాపిని అని నేర్చుకోలేదు. He did not realize I am sinful man. నేను పాపిని అన్న వ్యక్తి అతను నేర్చుకోలే, గ్రహించలేదు. He didn't realize I have disobeyed the holy law of God. దేవుని పరిశుద్ధ ఆజ్ఞలను నేను అతిక్రమించాను, ఇదే చూపించలేకపోయానని గ్రహించలేదు. Surely I will be received the judgment of God. ఖచ్చితంగా దేవుని శిక్షను, ఆ తీర్పును పొందుకోవాల్సిన వ్యక్తిని గ్రహించలేదు. He did not realize anything by the law. ధర్మశాస్త్రం ద్వారా తను ఏమీ గ్రహించలేదు. If you don't realize this thing through the law, ఈ విషయాన్ని మీరు ధర్మశాస్త్రం ద్వారా గ్రహించకపోతే very difficult to meet Christ Jesus. క్రీస్తును కలుసుకోవడం చాలా కష్టం. Very difficult. చాలా కష్టం. Why? ఎందుకు? You will come to before Jesus like him. మీరు యేసు ముందుకు తినలాగే వస్తారు. అప్పుడు What shall I do? నేనేం చేయాలి? Jesus will say, go back. అప్పుడు యేసు ఏమంటాడు? మళ్ళీ వెనక్కి వెళ్ళి నువ్వు. Jesus will send you back. మళ్ళీ తిరిగి వెళ్ళి పంపిస్తాడు. 5 years Jesus sent me back. 5 years. 5 సంవత్సరాలు ఇలా నన్ను వెనక పంపిస్తూనే ఉన్నాడు ఆయన. Age of 25 I start to believe Jesus. 25 సంవత్సరాల వయసు నుండి నేను యేసుని నమ్మడం మొదలు పెట్టాను. In a week once I was reading Bible. వారానికి ఒకసారి బైబిల్ చదివేవాడిని. You know, in one day 10 hours I was reading Bible. రోజుకు 10 గంటల పాటు కూర్చొని చదువుతూ వారంలోనే పూర్తి చేసేవాడిని. 6 day I was finishing Bible. 6 రోజుల్లో నేను ముగించేవాడిని బైబిల్ అంతా. I really wanted to be a great preacher. నాకు నిజంగా గొప్ప బోధకునిగా అయిపోవాలని ఉండేది. But as much I want to be great, కానీ గొప్పవారిగా అవడానికి ప్రయత్నించిన కొలది that much I disgrace. అంతగా నేను కిందకు రావాల్సి వచ్చింది. Jesus fight with me like anything. యేసు నాతో పోట్లాడుతూనే ఉన్నాడు ఆయన. I am standing before Jesus. యేసు ముందు నిలబడుతున్నాను. Jesus is sending me back to law. యేసు నువ్వు వెళ్ళి మళ్ళీ దాని ముందు నిలబడని ధర్మశాస్త్రాన్ని You పంపిస్తున్నాడు. meet first him. ముందు వెళ్ళి తనను కలువు. After that I will meet you. ఆ తర్వాత నేను కలుస్తాను నిన్ను. People are not meeting law properly. కానీ ప్రజలు ధర్మశాస్త్రాన్ని సరిగా కలవటం So లేదు. they are not realizing they are the people cannot help but to be destroyed.
నాశనం అవడం తప్ప వేరే మార్గం లేని ప్రజలు మేమని ప్రజలు గ్రహించటం లేదు. So what Romans chapter 3 verse 19 says? రోమపత్రిక 3:19 ఏమంటుంది? Romans chapter 3 verse 19 says, you will realize you will be punishable. రోమపత్రిక 3:19 ఏమంటుందంటే నువ్వు శిక్షణ పొందుకోవాల్సిన వ్యక్తివి అని గ్రహిస్తావని చెప్తుంది. Right? ధర్మశాస్త్రం Can you ద్వారా. read that? అలాగే ఉందండి. When you are under the law, మీరు ధర్మశాస్త్రానికి లోనై జీవించినప్పుడు what law will let you know? ధర్మశాస్త్రం మీకు ఏం తెలియజేస్తుందో తెలుసా? You are already judged. మీరు ఇప్పుడే తీర్పును పొందుకున్న వ్యక్తులు. You are already cursed. ఇప్పటికే శాపగ్రస్తులు. You will already go to hell. ఇప్పటికే నరకానికి వెళ్ళబోతున్న వ్యక్తులుగా అయ్యారు. That is the judgment of law. అది ధర్మశాస్త్రం ఇస్తున్న తీర్పు. And what verse 20 says? 20వ వచనం ఏమని సెలవిస్తుంది అక్కడ? Because law cannot justify sinners. ధర్మశాస్త్రము పాపిని నీతిమంతునిగా తీర్చలేదు అని ఉంది. By the law no flesh can be justified. ధర్మశాస్త్రానుసారమైన క్రియల మూలంగా ఏ మనుషుడు నీతిమంతుడిగా అవ్వలేడట. To go to heaven you have to be justified. పరలోకానికి వెళ్ళాలి అంటే నీతిమంతుడు అయ్యి తీరాలి. You born in sin, you committed sin, you cannot justify by yourself. పాపం చేసి ఉన్నావు, పాపంలో జన్మించి ఉన్నావు, నీ అంతటి నువ్వుగా నీతిమంతుడిగా చేసుకోలేవు నువ్వు. And law also cannot justify. ధర్మశాస్త్రం కూడా నీతిమంతుడిగా తీర్చలేదు. So no flesh will justify through by the side of God through the law. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుషుడు దేవుని దృష్టికి నీతిమంతుడిగా తీర్చబడలేడు. Through the law knowledge of sin. ధర్మశాస్త్రం వలన పాపం అనగేటిదో So through the law what he has to understand? కాబట్టి ధర్మశాస్త్రం ద్వారా తను ఏం గ్రహించాలి? ఇప్పుడు ఏం అర్థం చేసుకోవాలి? I cannot be justified. నేను నీతిమంతునిగా అవ్వలేను. I cannot go to heaven. నేను పరలోకానికి వెళ్ళలేను. Through the law he has to realize sin. ఆజ్ఞల ద్వారా తను పాపిని అని గ్రహించాలి. Amen. ఆమేన్. When he will realize his sin, నేను పాపిని అని తను గ్రహించినప్పుడు then he need Jesus. అప్పుడు తనకి యేసు అవసరం అవుతాడు. When he realize he cannot be justified by law, ధర్మశాస్త్రం ద్వారా నీతిమంతులుగా తీర్చబడలేను అని గ్రహించినప్పుడు then he need Christ Jesus. అప్పుడు తన క్రీస్తు యేసు అవసరం. Now we will take him to Jesus. ఇప్పుడు తనని యేసు దగ్గరికి తీసుకువెళ్దాం. Now law, thank you very much. ధర్మశాస్త్రం గారు కృతజ్ఞతలు. Now let's close the law. ఇప్పుడు ధర్మశాస్త్రం ఇంకా ముగించేద్దాం, పక్కన పెడదాం. Shall we finish law? ధర్మశాస్త్రాన్ని ముగిద్దామా, ఇంకా పక్కన పెడదామా? Now we will not bring him again, okay? మళ్ళీ తనకి తీసుకురావద్దు, సరేనా? So let's read the Romans chapter 3 verse 21 and finish. రోమపత్రిక 3:21 చదువుకొని ముగిద్దాం. So what Bible say? ఇక్కడ బైబిల్ ఏమంటుంది? Let's open Romans chapter 3 verse 21. 3:21 చూడండి. But now the righteousness of God without the law is manifest being witnessed by the law and the prophets. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది, దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యం ఇచ్చుచున్నారు. So what Bible say? బైబిల్ ఏమంటుందండి? Now righteousness of God is revealed. దేవుని నీతి బయలుపడుతూ ఉందట. This is not the righteousness of the law. కానీ ధర్మశాస్త్రం ద్వారా వస్తున్న నీతి కాదటిది. So but how you will get this righteousness? ఎలా ఈ నీతిని మీరు పొందుకుంటారు? Bible say you should be apart from the law. ధర్మశాస్త్రమునకు మీరు వేరవ్వాలి. Please come. Sorry. Because ఏమనుకోండి, I have to demonstrate this thing. ఇది ఖచ్చితంగా నేను చూపించాలి. Because their heart will be not free if they don't understand this ఈ thing. విషయం స్పష్టంగా అర్థం So చేసుకోవాలి. till now he is before the law. ఇప్పటి వరకు ధర్మశాస్త్రం ముందే జీవిస్తున్నాడు. He tried to go to heaven by the law. ధర్మశాస్త్రం ద్వారా పాటించి పరలోకానికి వెళ్ళడానికి ప్రయత్నించాడు. He tried not to commit sin by the law. ధర్మశాస్త్రం ప్రకారం పాపం చేయకుండా జీవించాలని ప్రయత్నించాడు. He tried to be righteous by the law. ధర్మశాస్త్రం ద్వారా నీతిమంతుడు అవ్వాలని ప్రయత్నించాడు. But he failed. కానీ ఓడిపోయాడు. Through the law, ధర్మశాస్త్రం ద్వారా he received only knowledge of his sin. నేను పాపిని అన్న విషయం తనకు అర్థమైంది. And he realized I cannot be righteous by the law. ధర్మశాస్త్రం ద్వారా పాటించడం ద్వారా నీతిమంతుడిని అవ్వలేనని గ్రహించాడు. So now what God wants to do? ఇప్పుడు దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు? Now God wants to, verse 21 you can see. 21వ వచనంలో మీరు చూడొచ్చు అక్కడ. Now apart from the law. ధర్మశాస్త్రమునకు వేరుగా. Apart means what? వేరుగా అంటే ఏంటి? Now you separate from the law. ధర్మశాస్త్రం నుండి వచ్చేసేయ్, వేరవ్వు. Because now law will not help you. ధర్మశాస్త్రం నీకు సహాయం చేయలేదు ఈ విషయంలో. Because you born in sin. నువ్వు పాపంలో జన్మించి ఉన్నావు గనుక. You committed sin. నువ్వు పాపం చేసి ఉన్నావు You గనుక. disobey the law. నువ్వు ధర్మశాస్త్రాన్ని అతిక్రమించి ఉన్నావు గనుక. You break the law. నువ్వు ధర్మశాస్త్రాన్ని మీరావు You గనుక. are cursed. నువ్వు శపించబడ్డావు. Now law will not save you. ఇప్పుడు ధర్మశాస్త్రం నిన్ను రక్షించలేదు. Then what you have to do? ఇప్పుడు నువ్వేం చేయాలి? Now you apart from the law. ధర్మశాస్త్రం
నుండి వేరుగా అవ్వు. apart from the law. ధర్మశాస్త్రం నుండి వేరవు నువ్వు. Then where you have to go? ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? You need to receive righteousness of God. దేవుని నీతిని పొందుకోవాలి ఇప్పుడు నువ్వు. This righteousness is not by you. ఈ దేవుని నీతి నీ ద్వారా కలిగేది కాదు. This righteousness is a righteousness of God. ఈ దేవుని నీతి దేవుని ద్వారా ఇవ్వబడేది. Now this sinful man has to receive the righteousness of God. పాపంతో ఉన్న ఈ వ్యక్తి దేవుని నీతిని పొందుకోవాలి ఇప్పుడు. But first he has to be apart from the law. కానీ అలా జరగాలంటే ముందు ధర్మశాస్త్రానికి వేరుగా అవ్వాలి తను. Together with the law, if he go ahead, then he will fail again. ధర్మశాస్త్రంతో పాటుగా కలిసి ఆయన ముందుకు వెళ్తే మళ్ళీ ఓడిపోతాడు. So he should be apart from the law. ధర్మశాస్త్రమునకు వేరుగా ఉంది ఇది. There should be clear line ఆ స్పష్టమైన గీత అనేది రావాలి between the law ధర్మశాస్త్రానికి and righteousness of God. దేవుని నీతికి ఆ రెండు వేరుగా ఉన్నాయి. If you are under the law, నువ్వు ఇంకా ధర్మశాస్త్రం క్రిందే ఉంటే you will be judged the judgment. నువ్వు ఆ తీర్పును పొందుకుంటావు. You will realize only your sin, మీ పాపిని అన్న విషయం మాత్రమే గ్రహిస్తావు. and you cannot be justified here. ఇక్కడ అక్కడుండి నీతిమంతునిగా తీర్చబడలేరు మీరు. So what you have to do? మీరు ఏం చేయాలి ఇప్పుడు? What you have to do? ఏం చేయాలి మీరు ఇప్పుడు? You have to first apart from the law. ధర్మశాస్త్రానికి వేరుగా అవ్వాలి ముందు మీరు ఇప్పుడు. Nowadays most of the churches, they are between together. కానీ ఈ రోజుల్లో చాలా సంఘాలు రెండింటికి మధ్యలో జీవిస్తున్నారు. They want to believe Jesus also, they want to obey the law also. యేసును నమ్మాలనుకుంటారు, ధర్మశాస్త్రానికి కూడా విధేయులుగా Then ఉండాలి. how you live, you know? అప్పుడు ఎలా జీవిస్తారు తెలుసా? You go to Jesus, యేసు దగ్గరికి వెళ్తారు. Jesus made me holy. యేసు నన్ను పరిశుద్ధుని చేశాడు You అంటారు. go to law, మళ్ళీ ధర్మశాస్త్రం దగ్గరికి వెళ్తారు. oh, I am sinful again. నేను మళ్ళీ పాపనయ్యానే. Why? Then morning sinner, evening righteous. ఉదయం ఏమో పాపి, సాయంత్రం నీతిమంతుడు అంటారు. And again night sinner, and again morning righteous. మళ్ళీ రాత్రికి పాపినయ్యానంటారు, ఉదయం నీతిమంతుడు అయ్యానంటారు. Sinner, పాపి righteous. నీతిమంతుడు, Sinner, పాపి righteous. నీతిమంతుడు, పాపి Righteous. నీతిమంతుడు. Then after that, ఆ తర్వాత you will make new doctrine. ఒక కొత్త సిద్ధాంతాన్ని What is that తీసుకొస్తారు. new doctrine? ఒక కొత్త సిద్ధాంతం తయారు చేస్తారు. I am righteous sinner. నేను నీతిమంతుడైన పాపిని. Who are you? ఎవరు మీరు? I am righteous sinner. నేను నీతిగల పాపిని. Last day I met one pastor in Manipur. పోయినసారి నేను మణిపూర్లో పాస్టర్ని కలిశాను. What he said, you know? ఆయన ఏమన్నారంటే, Pastor, I am saved sinner. I am saved sinner. పాస్టర్ నేను రక్షింపబడిన పాపిని అన్నాడు ఆయన. I say, where you get such a saved sinner? రక్షించబడిన పాప అది ఎక్కడి నుంచి వచ్చింది అన్నాను. In the Bible, there's no saved sinners. బైబిల్లో రక్షించబడిన పాపలు ఎక్కడ ఉన్నారండి? One is a sinner, ఒకసారి ఏమో పాపి, another is a righteous. ఇంకొకసారి ఏమో నీతిమంతుడిని. Simple. చాలా సులభం. Only two people are there. ఇద్దరే ఉన్నారు. Sinner అయితే పాపులు or righteous. లేకపోతే నీతిమంతులు. But this pastor say, I am saved sinner. ఇద్దరే ఉన్నారు. కానీ ఈయన ఏమంటున్నాడంటే నేను రక్షించబడిన పాపిని అంటున్నాడు. Why he say he is saved sinner, you know? రక్షించబడిన పాపిని అని ఎందుకు అంటున్నాడు తెలుసా ఆయన? He know Jesus washed my sin. యేసు నా పాపాలను కడిగేశాడని తెలుసు తనకి. But he go to law is teaching him sinner. కానీ మళ్ళీ మళ్ళీ ఆ ధర్మశాస్త్రం దగ్గరికి వెళ్ళి దాని క్రింద జీవిస్తున్నాడు. అదేమో పాపి నువ్వు అని So నేర్పిస్తాడు. before the law he is a sinner. ధర్మశాస్త్రం ముందేమో పాప ఆయన. Before the blood of Jesus he is a యేసు righteous. రక్తం ముందు నిల్చొని నేను నీతిమంతుడిని So అంటున్నాడు. he made the new doctrine. అందుకు ఒక కొత్త సిద్ధాంతం తయారు చేస్తాడు. I am saved sinner. నేను రక్షించబడ్డాను కానీ పాపిని. And some people what they say? కొంతమంది ఏమంటారు తెలుసా? I am righteous in spirit, I am sinner in flesh. ఆత్మలోనే నీతిమంతుణ్ణి, శరీరంలో పాపిని. People are making everyday doctrine, ప్రతిరోజు కొత్త కొత్త సిద్ధాంతాలను తెస్తుంటారు. everyday denomination. ప్రతిరోజు డినామినేషన్లు తెస్తుంటారు. Why you know? ఎందుకో తెలుసా? Because they did not understand how to be apart from the law. ఈ ధర్మశాస్త్రానికి వేరుగా ఎలా అవ్వాలో వాళ్ళు అర్థం చేసుకోలేదు. Your heart should be apart from the law. మీ హృదయం ధర్మశాస్త్రం నుండి బయటికి రావాలి. Exactly. స్పష్టంగా Realizing the law. ధర్మశాస్త్రం చెప్తున్నది గ్రహించాక. Law cannot make me righteous. ధర్మశాస్త్రం నన్ను నీతిమంతునిగా చేయలేకపోయింది. Law is making me only sinner. ధర్మశాస్త్రం కేవలం నన్ను పాపినిగా నిరూపించింది అంతే. And what God is telling him now? ఇప్పుడు దేవుడు తనకి ఏం చెప్తున్నాడు? Living there, don't try to believe Jesus. అక్కడే ఉంటూ యేసుని నమ్మడానికి ప్రయత్నించొద్దు. What is first? 21 words. What is first? 21వ వచనంలో ముందు ఏమనుంది అక్కడ? What is first? ఏది ముందు జరగాలట? Apart from law. ధర్మశాస్త్రమునకు వేరుగా. 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 अलग हो जाओ.
వేరుగా వేరుగా వేరుగా. వేరుగా అవ్వు నువ్వు. Now, okay. ఇప్పుడు పర్లేదు. Now righteousness of God he will receive. దేవుని నీతిని తను పొందుకుంటాడు. Then what is this righteousness? How to get? మరి ఏంటి ఈ నీతి, ఎలా పొందుకోవాలి? How to get the righteousness of God? దేవుని నీతి ఉందట ఇక్కడ, ఎలా పొందుకోవాలి? This man cannot be righteous. ఈ వ్యక్తి నీతిమంతుడు అవ్వలేడు. He born in sin. తన పాపంలో He జన్మించాడు, committed sin. పాపం చేశాడు, Disobey law. ఆజ్ఞలు మీరాడు, Cannot make God happy. దేవుని సంతోషపరచలేడు, Cannot remove eyes also. అలాగే కళ్ళు కూడా పెరికేసుకోలేడు. So I have to wear this is fake only. ఈ పెట్టుకోడి కళ్ళ చాలా Cannot కష్టం. remove eyes na. If remove eyes, no need to use spec also. కళ్ళు పెరికి వేసుకుంటే ఇలా కళ్ళద్దాలు వాడాల్సిన అవసరం కూడా ఉండదు ఎంచక్క. Right? అవునా? What to do now then? ఏం చేయాలి? అది చేయలేం. అలా How to be righteous? నీతిమంతులుగా ఎలా అవ్వగలం? How sinner can be righteous? పాపి నీతిమంతుడుగా ఎలా అవుతాడు? How? ఎలా? First you should be apart from law. మొదటిగా జరగాల్సింది మీరు ధర్మశాస్త్రం నుండి బయటికి రావాలి. First thing. అది మొదటిది. And second, రెండవది, you should know the righteousness of God. దేవుని నీతిని మీరు తెలుసుకోవాలి. Receiving righteousness of God, sinner can be righteous. దేవుని నీతిని పొందుకోవడం ద్వారా పాపి నీతిమంతుడు అవ్వగలుగుతాడు. Sinner doing good work cannot be righteous. పాపి మంచి పనులు చేయడం ద్వారా నీతిమంతుడు అవ్వలేడండి. Sinner obeying the law cannot be righteous. పాపి ధర్మశాస్త్రాన్ని పాటించడం ద్వారా నీతిమంతుడు అవ్వలేడు. But sinner receiving the righteousness of God become righteous. పాపి దేవుని నుండి నీతిని పొందుకోవడం ద్వారా నీతిమంతుడు అవ్వగలుగుతాడు. Then sinner can be righteous and righteous can go to heaven. అప్పుడు పాపి నీతిమంతుడు అవ్వగలుగుతాడు, నీతిమంతుడు పరలోకానికి వెళ్ళగలుగుతాడు. You are getting my point exactly? అర్థమవుతుంది కదా నేను చెప్తున్న విషయం? How sinner can be righteous? పాపి నీతిమంతుడుగా ఎలా అవ్వగలుగుతాడు? Doing what sinner can be righteous? ఏం చేయడం ద్వారా పాపి నీతిమంతుడిగా అవ్వగలుగుతాడు? పాపిని నోటితో ఒప్పుకొని ఆయన ప్రశస్త రక్తాన్ని ఆశ్రయించాలి. By accepting with mouth that I am sinner and accepting his precious blood. I didn't say that thing. నేను అది చెప్పలేదు కదా మీకు. You are telling your doctrine. మీ లోపల ఉన్నది చెప్తున్నారు. You are telling your denomination. మీరు అనుకుంటున్నారు, మీరు చెప్తున్నారు. మీరు I am preaching Bible. నేను బైబిల్లో నేర్పిస్తున్నది కాదు. First what I said, మొదట నేను ఏమన్నానంటే, first you should be apart from law. ముందు ధర్మశాస్త్రం నుండి మీరు వేరవ్వాలి. First thing. ఇది మొదటిది. Second thing, రెండవది, accepting righteousness of God. You open your Bible. నీతిని బైబిల్ తెరిచి చూడండి. Open మీరు Bible. చదివించింది Open. Verse 21. అక్కడ 21వ వచనం చూడండి ముందు. You should read the Bible, okay? బైబిల్లో నేను చూపిస్తాను, చదవండి మీరు. What is saying? If you answer me according to Bible, you will give the right answer. మీరు బైబిల్ ప్రకారము సమాధానం చెప్తే చాలా స్పష్టంగా ఉంటుంది. Now time is off, but I don't want to leave you all night. I want to talk to you. సమయం What to అయిపోతూ do? ఉంది, కానీ మిమ్మల్ని వదలాలని లేదు. రాత్రి అంతా నాకు కొనసాగించాలని This ఉంది. pastor will call me next time or I don't know. ఈ పాస్టర్లు వీళ్ళు వచ్చేసారి నన్ను పిలుస్తారో లేదో కూడా తెలియదు నాకు. But anyhow, I have to finish, right? ఏదేమైనప్పటికీ ముగించాలి కదా. How you can be righteous is written there. మీరు ఎలా నీతిమంతులు అవ్వగలుగుతారో అక్కడ రాయబడి ఉంది. Bible say you have to enter in the righteousness of God. దేవుని నీతిలోకి మీరు ప్రవేశించాలి. So verse 21 say, 21వ వచనం చెప్తుంది, first you have to be apart from the law. మొదటిగా దేవుని ధర్మశాస్త్రం నుండి మీరు వేరుపడి, And then what is second? తర్వాత రెండవది ఏంటి? Receiving the righteousness of God. దేవుని నీతిని పొందుకోవటం. If you receive the righteousness of God, then you can be righteous. దేవుని నీతిని మీరు పొందుకున్నట్లయితే మీరు నీతిమంతులు For అవ్వగలుగుతారు. example, this brother has no suit. ఉదాహరణకి ఈ బ్రదర్కి సూట్ లేదు. He has no suit. తనకు సూట్ లేదు. No, what I am doing? ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను? I give him my suit. నా సూట్ ఇస్తున్నాను. Then now he has suit or not? ఇప్పుడు తనకు సూట్ ఉందా లేదా? Yes. Unda? This is righteousness. ఇదే నీతంటే. Can you understand? అర్థమవుతుందా? Sinner cannot make the righteousness. పాపి దగ్గర నుండి నీతి రాదు. Sinner whatever do, they cannot make పాపి any ఏం righteousness. చేసినా నీతిమంతుడు అవ్వలేడు. Entire your life you try, you will remain as a sinner only. మీ జీవితాంతం ప్రయత్నించిన పాపిగానే మిగిలిపోతారు. You cannot make righteousness. మీరు నీతిమంతులుగా We అవ్వలేరు. cannot be righteous. నీతిమంతులు అవ్వలేరు. But what verse 21 say? కానీ 21వ వచనం ఏమంటుంది? Righteousness of God is revealed. దేవుని నీతి ప్రత్యక్షపరచబడుతూ ఉందట. This
This is the righteousness of God. ఇది దేవుని నీతి. This is not man's righteousness. ఇది మనిషి నీతి కాదు, This is God's righteousness. దేవుని నీతి అనేది ఉంది. So God wants to give sinner to God's righteousness, so sinner can be righteous by the God's righteousness. కాబట్టి దేవుడు పాపికి ఆయన నీతిని ఇవ్వాలనుకుంటున్నాడు, తద్వారా ఈ పాపి నీతిమంతుడిగా తీర్చబడగలుగుతాడు. Amen. ఆమేన్. How sinner can be righteous? పాపి నీతిమంతుడిగా ఎలా అవ్వగలుగుతాడు? Accepting righteousness of God, sinner can be righteous. దేవుడిస్తున్న నీతిని అంగీకరించడం ద్వారా పాపి నీతిమంతుడిగా అవ్వగలుగుతాడు. Amen. ఆమేన్. So tonight you will accept the righteousness of God. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మీరందరూ దేవుని నీతిని అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నారా అని Why అడుగుతా. you are still trying? I will do my own righteousness. లేదా నా సొంతంగా నీతిని తయారు చేసుకుంటాను, నేను ప్రయత్నించుకుంటూ ఉంటానంటారా? So he has no suit. తనకు సూట్ లేదు, Now he has suit. ఇప్పుడు తనకు సూట్ ఉంది. Shall I give him? తనకి ఇచ్చేయమంటారా? Everyone is saying yes. Okay, I will give him. సరే ఇస్తాను తనకి. So now this coat belong to him. ఇప్పుడు ఈ కోట్, ఈ సూట్ తనదే, తనకు చెందింది. Amen. ఆమేన్. This suit belong to him. ఈ సూట్ ఇప్పుడు తనదే. Now he can say, this is my suit. ఇది నా సూట్ అని చెప్పొచ్చు నేను ఇచ్చేసాక. Righteousness of God also same. దేవుని నీతి కూడా అలాగే ఉందండి. When you don't have righteousness, you don't have righteousness. మీ దగ్గర నీతి లేనప్పుడు నీతి లేదు. But if you receive the righteousness of God, కానీ దేవుని నీతిని మీరు పొందుకుంటే, then receiving the righteousness of God, you can be righteous. దేవుని నీతిని పొందుకోవడం ద్వారా మీరు నీతిమంతులు అవ్వగలుగుతారు. How we can get that righteousness ఆ then? నీతిని ఎలా పొందుకోవచ్చు? How? ఎలా ఎలా ఎలా? That is written verse 22. అది 22వ వచనంలో రాయబడింది. That righteousness of God, what is that righteousness of God? ఆ దేవుని నీతి ఏంటది అసలు? There is a secret. అక్కడ ఒక రహస్యం ఉందండి. There is a secret. అక్కడ ఒక సీక్రెట్ ఉంది. Okay, you need to pay a lot of money to me. మీరు చాలా డబ్బులు చెల్లించాలి నాకు నిజానికి. Then I will give you that suit of righteousness. ఆ నీతి అనే ఆ యొక్క సూట్ని నేను మీకు అప్పడిస్తాను. What is written? ఏమని ఉంది అక్కడ? Righteousness, how we will get? నీతి ఎలా పొందుకుంటాం? Through faith in Christ Jesus, you can receive that righteousness. యేసుక్రీస్తునందు విశ్వాసము ద్వారా నీతిని మీరు పొందుకోవచ్చు. What does mean? ఏంటి దాని అర్థం? If you truly understand how to believe Jesus, then you will be righteous. యేసుక్రీస్తుని ఎలా నమ్మాలో విశ్వసించాలో నిజంగా మీరు అర్థం చేసుకుంటే నీతిమంతులు అయిపోవచ్చు. Amen. ఆమేన్. But what is problem? కానీ ఇక్కడ సమస్య ఏంటో తెలుసా? You think you believe Jesus, but still you are sinner. Means you didn't understand how to believe యేసు Jesus. నమ్ముతున్నాను విశ్వసిస్తున్నాననే అనుకుంటున్నావు, కానీ ఇంకా పాపిగానే ఉన్నావంటే నీకు స్పష్టంగా ఎలా విశ్వసించాలో తెలియదని. Right? అవునా? I'm telling something strange. నేను విచిత్రంగా అనిపించేలా మాట్లాడుతున్నాను. What is problem now? ఇప్పుడు సమస్య ఏంటంటే People say I believe Jesus. ప్రజలు నేను యేసు నమ్ముతున్నాను అంటారు. Before believe Jesus, they are sinner. After believe Jesus, they are sinner. యేసును విశ్వసించక ముందు పాపే, విశ్వసించిన తర్వాత పాపినే అంటారు. Before receiving baptism, they are sinner. After baptism, they are sinner. బాప్తిజం తీసుకోక ముందు పాపే, బాప్తిజం తీసుకున్న తర్వాత పాపి అంటే పాపినే అంటారు. Before Bible college, they are sinner. After Bible college, they are sinner. బైబిల్ కాలేజీలో చేరక ముందు పాపే, చేరిన తర్వాత మొత్తం అయిపోయాక పాపి అంటే పాపినే అంటారు. Before pastor, they are sinner. After become pastor, they are still sinner. పాస్టర్ కాకముందు పాపే, పాస్టర్ అయిన తర్వాత కూడా పాపే అంటారు. Before missionary, they are sinner. After missionary, they are still sinner. మిషనరీ అవ్వక ముందు పాపే, అవ్విన తర్వాత కూడా పాపినే అని చెప్తారు. They become Christian, not they believe Jesus. వారు క్రైస్తవులుగా అయ్యారు, కానీ యేసును విశ్వసిస్తున్న వారుగా కాదు. Understand? అర్థమవుతుందా? If you know exactly how to believe Jesus, యేసును విశ్వసించడం అంటే ఏంటో స్పష్టంగా మీకు తెలిస్తే, the day you believe Jesus, from that point you have to be righteous. యేసును అలా విశ్వసించిన ఆ రోజునే మీరు నీతిమంతులుగా తీర్చబడతారు. From that day you cannot be sinner anymore. ఆ రోజు నుండి మీకు ఎన్నడూ పాపులుగా అవ్వలేరు మీరు. Because this righteousness is not from you, that is the righteousness from God. ఎందుకంటే ఈ నీతి మీ ద్వారా వచ్చింది కాదు, దేవుని ద్వారా మీకు And ఇవ్వబడింది. righteousness of God cannot break by your work. ఆ దేవుని యొక్క నీతి మీ పనుల ద్వారా పోయేదో కాదది. Amen. ఆమేన్. Like in Genesis chapter, ఆదికాండంలో ఉన్న విధంగా, like this Genesis chapter 3, ఆదికాండం 3వ అధ్యాయం, there is the two kinds of cloth. రెండు రకాల వస్త్రాలు ఉన్నాయండి అక్కడ. One is a fig leaves, one is the tunic of skin. ఒకటేమో అంజూరపు ఆకులతో చేసిన కచ్చడాలు, Righteousness of God is like a tunic of skin. రెండవదేమో చర్మపు చొక్కాయలు దేవుడు చేయించినవి. Cannot break. దేవుని నీతి అంటే దేవుడిచ్చిన చర్మపు చొక్కాయలు So వంటివి what పోవు. God said to him? దేవుడు తనతో చెప్పాడు, First, apart from the law మొదటిగా ధర్మశాస్త్రాన్ని వేరుగా రా నువ్వు, and receive the righteousness of God.
దేవుని నీతిని నువ్వు అంగీకరించి పొందుకో. Then what is the righteousness of God? మరి దేవుని నీతి అంటే ఏంటి? Believing in Jesus, there is a righteousness of God. యేసుక్రీస్తును విశ్వసించడంలో దేవుని నీతి ఉందట. So from tomorrow I will preach you about the righteousness of God. రేపటి నుండి ఈ దేవుని నీతి గురించి నేను మీతో పంచుకుంటాను. This morning I preach you about the sin. ఈ రోజు ఉదయం పాపం గురించి నేను బోధించాను. This evening I preach you about the law. ఈ సాయంకాల సమయం ధర్మశాస్త్రం గురించి బోధించాను. From tomorrow I will teach you how Jesus is leading us to be meet his heart exactly. రేపటి నుండి యేసుక్రీస్తు ఆయన హృదయాన్ని మనం కలిసేలా స్పష్టంగా ఎలా నడిపిస్తున్నాడు అన్న విషయం గురించి మనం మాట్లాడుకుందాం. Amen. ఆమేన్. Let's pray. ప్రార్థన చేసుకుందాం. Heavenly Father, I am thankful to you. పరలోకమందున్న తండ్రి మీకు వందనాలు. A long time we are suffering between law and grace. ఎంతో కాలం నుండి ధర్మశాస్త్రము కృప మధ్యలో మేము తచ్చాడుతూ By ఉన్నాం. mouth we say we believe Jesus, blood of Jesus has cleansed us from our all sin. నోటితో యేసును విశ్వసిస్తూ ఉన్నాం. యేసు రక్తం మా పాపములన్నిటి నుండి మమ్మల్ని పవిత్రులుగా చేసింది అంటున్నాం. But in our heart there is a faith. I am sinner, so every day we are asking forgiveness of sin to God. కానీ మా హృదయ లోతుల్లో మాత్రం నేను ఇంకా పాపినే అనే విశ్వాసంతో ఉన్న కారణంగా ప్రతిరోజు పాపిని పాప క్షమాపణ అడుగుతూ ఉన్నాం. Because precisely our heart is not apart from the law and not believing in the righteousness of God. ఎందుకంటే స్పష్టంగా మా హృదయము ఆ ధర్మశాస్త్రం నుండి వేరయ్యి దేవుని నీతిని విశ్వసించే విధంగా అవ్వలేదు. Many people they are stucking between the law and Jesus. ఎంతో మంది ఆ ధర్మశాస్త్రము యేసుకు మధ్యలో ఇరుక్కుపోయి జీవిస్తున్నట్టుగా ఉన్నారు. They don't want to be apart from the law because they don't understand the purpose of the law. ధర్మశాస్త్రం యొక్క ఉద్దేశం అర్థం కాని కారణంగా ధర్మశాస్త్రం నుండి వేరవ్వాలని లేదు వారికి. They don't know how to accept the righteousness of God. అలాగే దేవుని నీతిని అంగీకరించడం కూడా ఎలాగో తెలియదు. Lord, help our all brother sister who has attended this Bible seminar. దేవా ఈ బైబిల్ సెమినార్ హాజరవుతున్న సహోదరులను మీరు ఆశీర్వదించండి, సహాయం Help them చేయండి. to be apart from the law and receive the righteousness of God. ధర్మశాస్త్రమునకు వేరుపడి మీ నీతిని వారు పొందుకునేలాగా సహాయం చేయండి. Accepting righteousness of God, let them to be righteous, perfect forever. దేవా మీ యొక్క నీతి వారు అంగీకరించినట్లయితే సదాకాలము వారు నీతిమంతులుగా తీర్చబడగలుగుతారు. And then let them to live by faith in Christ Jesus. యేసుక్రీస్తునందు విశ్వాసం ద్వారా వారు జీవించులాగును మీరు కృపనివ్వండి. Let them to be led by the Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా వారు నడిపించబడుదురు గాక. Let them to think this evening before the Lord how they have lived their spiritual life. ఇప్పటి వరకు వారి ఆత్మీయ జీవితాన్ని ఎలా జీవించారో వారు ప్రభువా పరీక్షను చూసుకును గాక. By the Spirit of God, help them to be apart from the law and receive the righteousness of God. ధర్మశాస్త్రానికి వేరుగా ఉన్నటువంటి మీ నీతిని వారు పొందుకోవడానికి మీరు సహాయం చేయండి. Thanking you, I pray in the name of the Lord Jesus Christ. నీకే వందనాలు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. Amen. ఆమేన్. Thank you. కృతజ్ఞతలండి.